సార్ వదిలిపెట్టుండ్రి సార్, ప్లీజ్ సార్, నేనేం తప్పు చేయలేదు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ అరవగ్రా భాయ్ గుల్లిగా లెక్క లేదే. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఫుల్ బాటిల్ తాగిపిస్తాను సార్, బిర్యానీ తినిపిస్తాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్. హలో తమ్మి, అంత ఈజీగా నేను వదలరు. సార్ రావాలి, బిర్యానీ తినాలి, 4 నీకు తగిలించాలి, తెల్లార నీ దరిద్రం పోతే అప్పుడు నిన్ను వదలాలి. అన్నా గప్చుకుండా అసలే భయపడుతుంటే ఇంకా భయపడిస్తావు. అరే తమ్మి, ఎందుకు అలా భయపడుతున్నావు? ఏం చేసినావు? క్యాకియా? పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుంటే లోపలేసిరా? కొంప తీసి పోరీని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు ఏంది? క్యామియా కామ్ హువా? వాడు కుక్కను పెళ్లి చేసుకుండు. కుత్తకి షాదీ కియా? కుత్తా షాదీ? అవ్వన్నా చేసుకున్నా, తప్పేంది? గాడ్స్ మస్ట్ బి క్రేజీ, యూ మస్ట్ బి లేజీ. కుక్కని పెళ్లి చేసుకోవడం ఏంటి తమ్మి? తూ నక్క హాయ్, కుక్కకు షాదీ కియా? అన్నా నా దిమాగ్ ఖరాబ్ చేయకు. తమ్మి, నీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆజా బడిజా కూర్చో. ఏందన్నా చెప్పు. తమ్మి, అక్కని పెళ్లి చేసుకొని చెల్లికి కన్ను కొట్టినోడు చూసినా, చెల్లిని పెళ్లి చేసుకొని అక్కకి కన్ను కొట్టినోడు చూసినా, నువ్వేంది తమ్మి కుక్కకి కన్ను కొట్టినావు? అన్నా ఫస్ట్ ఆ చెయ్యి తీసినా. నా పెళ్ళంటే మజాకైంది అందరికి. జరా నీ స్టోరీ చెప్పు తమ్మి. దిమాగ్ ఖరాబ్ చేయకన్నా ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడుకో, నా ఫ్రెండ్ అడ్వకేట్ సల్మాన్ ఖాన్ ఉన్నాడు, వాడు చెప్పి నీ బెయిల్ ఇప్పిస్తా. నీ స్టోరీ జర చెప్పరా అదే. అన్నా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓహో, తన పేరు మౌనిక. మేమిద్దరం చాలా పవిత్రంగా ప్రేమించుకున్నామన్నా. పొద్దుగాల బయట కలుస్తాం, రాత్రిపూట ఫోన్లో మాట్లాడుకుంటాం. హలో హలో, ఏం చేస్తున్నావే? ఏం లే, ఇప్పుడే తిన్నా. ఏం తిన్నావే? కాకరకాయ కూర. చేదుగా ఉంటది కదా, ఎట్లా తిన్నావే? నిన్ను యాద్ చేసుకొని తిన్నా, తీయగుండే. అబ్బా, నీ మాటలుంటే నాకేదో అవుతుంది. నీ మాటలకి నాకు ఏదో అవుతుంది. ఏమైతుంది? కారం అవుతుందా? నువ్వు అట్లా మాట్లాడుతుంటే నిజంగానే గరం అవుతుంది. రామల్లా నీ పెదవులు ఉరుకుతా. ఉరుకులొచ్చి నీ పెదవులు ఉరికి నిమ్మకం మొత్తం ముత్తులు పెడతా. సంపుతున్నారా? నా షర్ట్ గుండీ లిపుతా మౌనిక. లచ్చి ఏమైందిరా? హలో, వా మంచి మూడ్ తెప్పించెళ్తావేంట్రా? హలో, ఏం చేస్తున్నావురా? ఫోన్లో మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? దోస్తులు పాపం పరేషాన్లు చెప్తారు. ఆహా, పరేషాన్లున్రా. ఆలు పరేషాన్లుంటే నీ షర్టు గుండీలు ఎందుకు ఇప్పినవురా? ఉబ్బరిస్తుంది. ఉబ్బరిస్తుందా? చలికాలంలో నీకు ఉబ్బరిస్తుందా? నీ కన్నాలే. పోనీటి ఏమి సిగ్గు తప్పిందానా? నీకు ఆగుతలేదానే? నా కొడుకును పాడు చేస్తున్నావు కదనే, నీ నోట్ల మన్ను బడా. అరే నేనేం పాడు చేసినా? నీ కొడుకేమేం తక్కువ అనుకుంటున్నావా? ఒరుకుతా కొలుస్తా అంటుండు. ఒరుకుతా అంటే ఒరిపించుకుంటావు, కొలుస్తా అంటే కొలిపించుకుంటావు. నీకు అసలు సిగ్గు తెరమే లేదా? తుని బతుకు పాడుగాను. అసలు ఫోన్ కట్ చేసిందిరా, ఫోన్ కట్ చేసింది. నిన్ను తన్నాను, నిన్ను కొట్టాలరా సిగ్గు తప్పినోడా. ఫోన్లో చేస్తున్నావురా? దరిద్రపోడా దరిద్రపోడా. కానీ కొట్టినట్టు కొట్టాలి నిన్ను. రోజు 4 పూట్ల తింటున్నా పిండేసిన చింతపండు లెక్కన ఎందుకు ఇట్లున్నావా అనుకుంటున్నా. గిందుకన్న మాట గీ పనులా నువ్వు చేసేది? ఇంకోసారి ఫోన్ చేసినట్టు తెలవాలే, సంపి బొంద పెడతా. పోడాక పెళ్లి చేసిందా కాగుతలేదారా? అయ్యా
ఇంట్లో నీతో అస్సలు మాట్లాడనీకైతలేదే. మా ఇంట్లో కూడా అదే లొల్లి. అందుకే ఈ పార్క్ వచ్చినాము. ఎవ్వరుండరు, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. నిన్న నాకు మస్తు మూడ్ తెప్పించినావు తెలుసా? నాకు కూడా గరమైంది. నిన్న ఏడాగినాము, ఆడ నుంచి షురూ చేస్తా. బా మాటలతోనే చంపేస్తావు. నువ్వు నీ పెదవులతో చంపుతున్నావు. నీకోసమే తీసుకో. తీసుకుంటానే, ఆగు, ఇప్పుతున్నా. చెట్ల చాటుకి ఏం చేస్తున్నారా? ఏం లేదు సార్, పరేషాన్లు చెప్పుకుంటుంది పాపం. అచ్చా, పరేషాన్ల పతంగులు ఎగరేస్తుంటే నువ్వు గుండీలిపి రొమాన్స్ చేస్తున్నావు. ఉబ్బరిస్తుంది సార్. ఉబ్బరిస్తున్నా అది చెట్ల మధ్యలో ఇంత చల్లగాలేసి హాయిగా అనిపిస్తుంటే ఉబ్బరిస్తున్నా అదిరా. నడు, ఏసీలో కూసబెడతా. ఏ వద్దు సార్. నాటకాలు ఆడుతున్నావురా. నడు స్టేషన్కి. ఏం సార్ ఇది? మేము ఒక్కళ్ళమే దొరికినామా? ప్రతి చెట్టు కింద ఒక జంట ఉన్నారు. ఎంతమంది నన్ను లోపలేస్తారు? అందరిని ఇస్తాం. ఫస్ట్ నువ్వైతే నడు. అన్యాయం సార్ ఇది. ఇంట్లోనేమో అమ్మా నాయన కొడుతురు, ఆ హోటల్ పోదామంటే పైసలు లేవు, పార్క్ వస్తే మీరు పరేషాన్ చేస్తురు సార్. ఇంకేడికి పోవాలి సార్? మాలాంటి నిజమైన లవర్స్. ఇండియా ఇస్ డెమోక్రసీ. మాకు రైట్స్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. పార్క్ వస్తే పార్కింగ్ రైట్స్ ఉన్నాయి. అబాబాబాబాబా, ఇంతగానం రైట్స్ ఉన్నాయారా? సార్ అసలు మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా? ఆ? చెప్పుర్రి. అరెస్ట్ వారెంట్ కావాలన్నారా నీకు? అవు మళ్ళా తప్పు చేయకపోతే ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? తమ్మి, నేను చెప్పేదేందంటే పబ్లిక్ ప్లేస్లా సరసాలాడితే న్యూసెన్స్ అవుతుంది. మరి ఏడికి పోయి చేయాలి సార్? మీరే చెప్పుర్రి. ఏడికి పోయి చేయాలి? పాకిస్తాన్ పోయి చేయాలనా? నీకు ఒక మంచి ఐడియా ఇస్తా. ఈ మధ్యన కరోనా దిక్కెళ్ళి బస్సులన్నీ డిపోలల్లా ఖాళీగా ఉన్నాయి. ఏదన్నా ఒక మంచి బస్సు చూసుకో, పోయి రొమాన్స్ చెయ్యి. ఒక్కని కూడా తెలియదు. సార్ మీరు మా దేవుడు సార్, మా పాలిట దైవం సార్. మిమ్మల్ని అస్సలు మర్చిపోలేం సార్. నడు, పార్క్లల్లా కనపడకు. నడు. ఇంకీడెందుకుంటాం సార్? ఇంత మంచి ఐడియా ఇచ్చినాక ఇంకా అన్నీ ఇప్పుడు బస్సులనే. ఏమ్రా ఇంత కచ్చ కలిపినావు? అవురా, పొద్దుల పార్క్లో పోయినావు కదా, టిఫిన్ చేసినావు ఏమన్నా? ఏం తినలేమమ్మా. తినే లోపల పోలీసు వాళ్ళు వచ్చిరు. అరే ఎట్లా మళ్ళా? రేపు వేరే జాగాలో ప్లాన్ చేసిన, ఎవ్వరికి తెలియదు. ఈడరా బస్ డిపోలా. ఏ ఇక బట్టు తినిసావు. ఇయ్యాల గిట్ట రాత్రికి మళ్ళా అంగిగుండి లిప్పి ఏమన్నా లంగా పనులు చేసినావనుకో, సురక్క ఏడబెట్టాలని ఆడబెడతా కొడక. అమ్మా నువ్వు బేఫిగర్ ఉండు, గసవంట్లో లేదు. చూస్తా తీ. పెద్దమ్మ నాగిట్లో ఒక ఆమ్లెట్. నువ్వొక నీరా నా పానానికి. అసలు వీణి కాదు, ముందు నిన్ను దన్నాలే, అప్పుడు గాని ఇద్దరికి సిగ్గు రాదు. రేపు మసాలా ఆమ్లెట్ తింటా. ఏ ఇంకేం మళ్ళా, ఈ ఆమ్లెట్ తినని అంటావు. మోనికా, నేను ఇంకా అస్సలు ఆగలేను. రెచ్చిపోలొచ్చి నిన్నెవ్వరు ఆపరు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. రాక టైం వచ్చింది. గుండె లిప్పుతా. ఉరుకులొచ్చి. ఉరుకుడైంది, ఇవాళ మొత్తం తింటా. అన్స్టాపబుల్. తినులొచ్చి, నిన్నే చికెన్ బిర్యానీని నీ కోసమే పుట్టినా. ఎవడ్రాడు? సార్ మీరా సార్? నేనే. ఈడేం చేస్తారు సార్? ఆంటీతోనొచ్చిరా సార్? చిలిపి సార్ మీరు. ఏం చేస్తున్నారో లోపట? సార్ మీకు తెలియదా సార్? తెలియదురా. నడు. ఏం చేస్తుండ్రో చెప్పండి. సార్ యాదగిరి గుట్టకి ఏ బస్సు పోతుందో కనుక్కోనికి వచ్చినా సార్. గట్లనా? మరి గుండీలు ఎందుకు ఇప్పినవరా? సార్ మళ్ళా అదే ఎందుకు అడుగుతారు సార్? మీకు తెలియదా? నువ్వు గుండీలు ఎందుకు ఇప్పినావో చెప్పు. ఉబ్బరిస్తుంది సార్, ఉబ్బరిస్తుంది. చలికాలంలో భరిస్తుందారా? నిన్నేందో డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, పార్కింగ్ రైట్స్, అరెస్ట్ వారెంట్ అనేది అంటివి కదరా. గవర్నమెంట్ ప్రాపర్టీలో లంగ పనులు చేస్తే గదే అరెస్ట్ వారెంట్. సార్ ఇది అన్యాయం సార్. ఐడియా ఇచ్చి అరెస్ట్ చేస్తురు.
అరే అవులే, గవర్నమెంట్ వైన్ షాప్లకి బార్లకి లైసెన్స్ ఇచ్చి తిరిగిపోయేటప్పుడు ఫైన్ వేస్తా లేరా, ఇది కూడా అంతే. हम पहले आइडिया देते बाद में गाफ पड़ते. సార్ పాపం తగులుతుంది సార్, మా ఉసురు ముడుతుంది సార్. ముడితే ముట్టనిది, ఇద్దరు నడవండి పోలీస్ స్టేషన్కి. సరే సార్, నేను వస్తాను. నన్ను లోపలేరు సార్, ఈ పిల్లని మాత్రం వదిలేరు సార్. అబ్బా ఎంత ప్రేమరా నీకు, గట్లనేది నడు. నేను వస్తానే. ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు. డెమోక్రసీ డెమోక్రసీ గుర్తొచ్చిందారా నీకు? హ్యూమన్ హ్యూమన్ రైట్స్ ఆరా, పోలీసు వాళ్ళకే కానూన్ నేర్పిస్తావారా? హ్యూమన్ రైట్స్ కావాలన్నారా నీకు? లైఫ్ లో ఎంజాయ్ చేయాలంటే పెళ్లి చేసుకో, లేకపోతే ఐటంతో తిరుగుతున్నాం అనుకుంటారు. సార్ నా గర్ల్ ఫ్రెండ్ సార్. అయితే పెళ్లి చేసుకో, అప్పుడు నిన్ను ఎవ్వడేమన్నాడు. సార్ మళ్ళీ ఐడియా ఇచ్చి కొట్టకూరి సార్. లేదురా, నీ మంచి కోసమే చెప్తున్నా, పెళ్లి చేసుకో. చేసుకుంటాను సార్, నేను చేసుకుంటాను సార్, కొట్టకూరి సార్. ఇగో ఆ పిల్లని లవ్ చేస్తున్నా, పెళ్లి చేస్తావా లేదా? ఏం రో మాటలు ఎక్కువ వస్తున్నాయేంది? వస్తాయి మళ్ళా, తప్పేంది? ఏం ఆగుతలేదు? ఆగుతలేదు. రాత్రిపూట ఫోన్ చేస్తే నువ్వు కొడుతున్నావు, బయటనేమో పోలీసు వాళ్ళు కొడుతురు. ఇంకెంతకాలం తన్నులు తినాలే? గందుకని గందుకని పెళ్లి చేసుకొని నేనేం చేయాలనో అది చేస్తా. ఏంది ఆ మాటలు? సిగ్గు తప్పిందానా? సిగ్గేముంది, పెళ్లి చేసుకుంటాం కదా. యాడ నేర్చుకున్నవి గిన్నిగానే మాటలు? ఇవన్నీ కావు, పెళ్లి చేస్తే నా సావేదో నేను చస్తాను కదా. నిన్ను కాదే, ఫస్ట్ వాణ్ణి దన్నాలే. ఏవో మాయ మాటలు చెప్పి నిన్ను పాడు చేసిండు వాడు. నేనేమైనా చిన్నపిల్లనా? పెద్ద మనిషి అయ్యి 8 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. చూసినావా, అందుకే చెప్తా నేను ఫోన్లో ఎవంతో మాట్లాడుతున్నావు చూడాలని. దాన్ని కాదే, ముందు నిన్నానాలే. మరి నువ్వేం వీకినావు? దినానికి వాటర్ దాగి వండుకుంటున్నావు. ఆ టెలిగ్రాము, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు వచ్చినాక పిల్లలు పాడైపోతున్నారు. పొద్దుగా లేవగానే టిక్ టాక్ తయారు కావాలి, టిక్ టాకులు చేయాలి. ఓ చదువు లేదు, సంధ్య లేదు. నువ్వేమైనా తక్కువనా? నీ కూడా ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా. ఇయాలనే మటన్ తిన్నా, బిర్యానీ తిన్నా అని పోస్టులు పెడతావు కదా. ఏందే నోర్లేస్తుంది? నాయనతో గట్లేనా మాట్లాడేది? ఈ అన్నీ కావు, నాకు లచ్చితోని పెళ్లి చేస్తారా చెయ్యరా? చేయకపోతే ఏం చేస్తావు? చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి లేచిపోతా, మళ్ళీ ఇంటికి రాను. అప్పుడు నీ పేరే బయట బద్నామైతుంది. ఊరి నీ పీనికెళ్ళా అవ్వా అమ్మతోటి మాట్లాడే మాట్లాడినారయ్యి మోదం నష్టపోవడం. అది కాదమ్మా, జల్దీ పెళ్లి చేస్తే ఒక మనవాన్ని కానీ నీ చేతిలో పెడతా, నిన్ను బాగా చూసుకుంటా. సరే అలా రమ్మని చెప్పు. హలో పంతులు, చూసింది చాలు. ఫస్ట్ మా దోజ ముహూర్తం పెట్టు, పెళ్లి ధూమ్ధామ్ చేయాలి. నాయనా నీ నక్షత్రం పుట్టిన తేదీ చెప్పు నాయనా. అమ్మా నేను ఎప్పుడు పుట్టినో చెప్పే. నాకే అదికి లేదురా. యాద లేకపోవడం ఏందమ్మా, నేను ఎప్పుడు పుట్టినో తెలియదా? నిన్ను అడగన్నా గుర్తుంది కానీ నీ పుట్టినరోజు యాదకొస్తలేదురా. అరే మంచి యాద్ చేసుకో పెద్దమ్మా, లేకపోతే ఇజ్జత్ పోతుంది. యాదొచ్చింది, రితిక్ రోషన్ ఫస్ట్ సినిమా వచ్చింది చూడు, గా సినిమా చూసి వచ్చి నేను అచ్చం అమేషా పటేల్ లెక్కనున్నా అని మీ అయ్యా గా రాత్రంతా నన్ను వండుకోనియలే. గా సినిమా రిలీజ్ అయిన ఏడాదికే నువ్వు పుట్టినావు. రాత్రి పడుకోనియలేదు, తెల్లారులు నిద్రపోనియలేదు అంటే మాకు పుట్టినరోజు ఎట్లా తెలుస్తుందమ్మా? మీరేం చెప్పండి, మీ అమ్మాయి పుట్టిన తేదీ నక్షత్రం చెప్పే. మన బిడ్డ ఎప్పుడు పుట్టింది? నీకు యాద్ లేదా? సిగ్గు ఊతుంది, యాద్ తెచ్చుకో. నాకు యాద లేదని చెప్తున్నా కదా. నీకే యాద్ లేకపోతే నాకెట్లా యాద్ ఉంటది? ఏందో కుసుకుసులు, నేను ఎప్పుడు పుట్టినా కూడా మీకు యాద్ లేదా? యాదకొచ్చింది బిడ్డ. చిరంజీవి చూడాలనుంది సినిమా చూసి గంగూలీ సందులో గజ్జల గోల అంటూ రాత్రంతా వండుకోనియకుండా గజ్జల సప్పుడు చేసిండు. మంచం కూడా ఇరిగింది. అబ్బో, ఈ ముసలాయన మంచం గిట్ల ఇరగొట్టిండా? అరే 20 ఏళ్ల కింద నేను పైల్వాన్ లెక్కుంటిరా. మామ ఇప్పటి గిట్ల ఇరగొడుతున్నావు ఏంది? ఏవోకో గవన్నీ చెప్తారా ఇందిరా? ఇగో పంతులు, గా సినిమా రిలీజ్ అయినాక ఏడాదికే నా బిడ్డ పుట్టింది. బాగుంది నాయనా, గిట్ల గజ్జల సప్పుడు చేసిండు, మంచం మీరు కొట్టిండు అంటే మాకు పుట్టినరోజు ఎట్లా తెలుస్తుందయ్యా? మరి ఇప్పుడు ఏం చేయాలి పంతులు? అమ్మా, పెళ్ళనేది గొప్ప కార్యం, దాని జాతకాలు కలవాలి, నక్షత్రాలు కలవాలి, అప్పుడే అందరు సంతోషంగా ఉంటారు. అరే ఏదో ఒక తవ్వ చూపి పంతులు, అసలే ఆగలేకపోతుర్రు. అవు ఆడు చెప్పింది కరెక్టు, శోభనం కోసమే పెళ్లి చేసుకుందాం అనుకుంటుండ్రు.
దీనికి ఒకటే ఒక మార్గం ఉంది నాయనా. ఏందది? నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలి. వేరే పిల్ల నేను ఒప్పుకోను. అట్లెట్లయితది? వేరే పెళ్ళంటే అమ్మాయితో కాదమ్మా, అమ్మాయితో కాదంటే ఇంకెవరితో? చెట్టునో కుక్కనో పెళ్లి చేసుకోవాలి నాయనా. ఓ పంతులు, ఏం మాట్లాడుతున్నావు? చెట్టేంది కుక్కేంది? చూడు బాబు, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. మన జాతకంలో ఏదైనా లోపం ఉంటే లేదా మీలాగా అసలు జాతకాలే లేకపోతే ఇలా చేస్తారు. ఐశ్వర్యరాయ్ కూడా అభిషేక్ బచ్చన్ని చేసుకునే ముందు ఓ చెట్టుని చేసుకుంది. అది మీకు తెలుసా? తెలియదు. ఇగో పంతులు, బలిసినోళ్ళు శనిపైన బట్టలు వేసుకుంటే ఫ్యాషన్ అంటారు, గవే బట్టలు మేమేసుకుంటే బిచ్చపోళ్ళు అంటారు. అయినా నీ ఇష్టం బాబు, ఇది నీ జీవితం, నీ పెళ్ళి, చెప్పడం నా ధర్మం. ఒకవేళ కుజదోషం ఉండి పెళ్లి చేసుకున్నావు అనుకో, మీ అమ్మ చావచ్చు, మీ అత్తమ్మ చావచ్చు, నీ పెళ్ళాం కూడా చావచ్చు. చెప్పలేదని బదనాం చేయద్దు. వాళ్ళ జీవితం నీ చేతుల్లో ఉంది. ఒరేయ్, నీ పెళ్లి నా సావుకొచ్చేటట్టుంది. అమ్మో నేను చేస్తే? అమ్మో, ఒకవేళ నేను గాని సస్తే ఇంకా పెళ్లి చేసుకునే లాభం? అరే నాకిట్లా ఇది ఒకటే మార్గం అనిపిస్తుందిరా. 2 రోజులు పని అయినా, ఒక రోజు ఈ పెళ్లి చేసుకో, 2వ రోజు ఈ అమ్మాయిని చేసుకో, సరిపోతుంది. అరే ఒప్పుకోరా అయ్యా. ప్లీజ్ ఒప్పుకోరాదు, నేను కూడా సావచ్చు. ఇగో మీరందరూ కలిసి నన్ను చంపకుండ్రి, నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. లచ్చిగాడ అంటే పాషిగుట్టల ఒక్కొక్కనికి ఉచ్చ పడుతుంది. మాకు మస్తు జాతుంది. అయినా ఇవన్నీ నేను నమ్మను. మోనికని డైరెక్ట్గా చేసుకుంటా. సరే నాయనా, నీ ఇష్టం. మోనిక, చచ్చిపోయినావా? ఏంది, ఇంకా ముట్టుకోలేదు, ముద్దు పెట్టలేదు, అప్పుడే చచ్చిపోయినావా? దునియమ్మ, జాతకం లేకుండా పెళ్లి చేసుకుంటే ఎవరో ఒకరు చచ్చేటట్టున్నారు. ఏదో ఒకటి చేయాలి. ఏమైందిరా పిలిచినావుగా? ఏం లేదు బే, అగా పంతులు చెప్పినట్టే చేస్తా. ఏమైందిరా సడన్గా నిన్న చేసుకొని నన్ను? రాత్రిపూట పీడకలలు వస్తున్నాయిరా, ఎవరైనా చేస్తారేమో అని భయం అవుతుందిరా. అరే నువ్వేం టెన్షన్ తీసుకోకరా బై. అందుకేరా చెట్టుని చేసుకుంటా, లొల్లి పోతుంది, అందరూ కూర్చుంటారు. నా మాటిని కుక్కని చేసుకో. కుక్క అంటే ఇండియాకి నేషనల్ అనిమల్ రా. రే టైగర్ కాదువే. టైగర్ తాత కుక్కనేరా, గల్లీకో కుక్క ఉంటది. రే నేను కుక్కని చేసుకోనరా, పార్షి గుట్టలా ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ ఎందుకు పోతుందిరా? వేరే గురించి బతుకుతున్నావును? నీ పోరి గురించి బతుకు, మీ అమ్మ గురించి బతుకు, మీ అత్తమ్మ గురించి బతుకురా. నువ్వేమన్నా తప్పు చేస్తున్నావారా? పంతులు చెప్పిండు కదరా. అట్లా కాదు బే, రోడ్ మీద చెట్టుని చేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుందిరా. అరే నువ్వు చేసుకునే పెళ్ళిరా, మంత్రాలు గింత్రాలు చదవాలి, ఆ ఆచారం పాటించాలి. చెట్టుకి మంగళసూత్రం ఎట్లా కడతావురా నువ్వు? ఒక పెద్ద చెట్టుకి మంగళసూత్రం కట్టాలంటే 10 మీటర్ల తాడు కావాలి. ఎవడన్నా చూస్తే నవ్వుతాడ్రా. మరి ఇప్పుడు ఏం చేయాలి? నా మాటిని కుక్కని చేసుకో. అంతే అంటవారా? అంతేరా, ఫిక్స్. మామ నేను డిసైడ్ అయినా, నేను కుక్కని చేసుకుంటా. అదిరా, నువ్వు నా షేర్ కానివిరా, తురుం కానివిరా. ఒక్క నిమిషం ఉండు, పంతులకి ఫోన్ చేద్దాం. ఏం రా బాయ్? హలో పంతులు, గుడ్ నైట్. ఎవడరా దరిద్రుడా అర్ధరాత్రి లేపు గుడ్ నైట్ చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నావు పంతులు? పొద్దులు చేసే గుడ్ మార్నింగ్ చెప్తారు, సాయంత్రం చేసే గుడ్ ఈవినింగ్ చెప్తారు, అట్లనే రాత్రి చేసే గుడ్ నైట్ చెప్తారు.
నీ ఇంగ్లీషు నీ బొంద అసలు విషయం చెప్తావు. నా దోస్త్ లచ్చిగాడు కుక్కని చేసుకోమని ఫిక్స్ అయ్యిండు, నువ్వు ఫిక్స్ చెయ్యి. ఓకే, దానికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలా? పొద్దున్న చేస్తావాచ్చుగా. పెట్టేయి ముదన స్టవ్వేదావా. నువ్వు చెయ్యి. ఏమ్రా బాయ్, ఇంకా దుకాణం బంద్ చేయలే? నమస్తే సీన్ కాక, మస్తు స్మార్ట్ అయినావు. ఏం స్మార్ట్ రా బాయ్, గదే లుంగి గీతలంగి. ఏ ఊకో కాక, ఈ మధ్య మస్తు ఎంగగా కనిపిస్తున్నావు. ఏంది సీక్రెట్? అరే నెత్తికి రంగేస్తే అందరు ఎంగే ఉంటారా బాయ్. సరే గాని దా, మా లచ్చిగానికి పెళ్లి ఫిక్స్ అయింది, దా ఒక పెగ్గై. పెళ్లి చేసుకుంటున్నావా? సంక నాకిపోతావు. పెగ్గేనికి కూడా పెళ్ళాం పర్మిషన్ తీసుకోవాలి. ఇక కుక్క సాగు చేస్తావు. సరే గాని దా కాక ఒక పెగ్గై. అంత ఆగిపోయి అదే అని లాస్ట్ పెగ్. అవులగాని తీరున్నాడేం రా. విధియ తదియ పంచమి శుక్ల భాద్రపద వైశాఖ. శుక్రవారం రోజున శునకానికి బాబుకి దివ్యమైన ముహూర్తం ఉంది. అలానే వారం రోజుల తర్వాత అమ్మాయికి అబ్బాయి కూడా దివ్యమైన ముహూర్తం ఉంది. అంతే పంతులు, ఈ ముహూర్తం ఫిక్స్ చేయరిగా. అలాగే. నువ్వు జర ఆగురా. అప్పుడే లగ్గమేంది? కట్నం ఏమి ఇస్తారు, బంగారం ఏం పెడతారు, ఆడబిడ్డ కట్నమేంది, గీ మాట్లాడుకోవద్దా? అయినా లవ్ మ్యారేజ్ కట్నమేందమ్మా? లవ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ కాదా? సంసారం చెయ్యరా, పిల్లల్ని కనరా? నేను అప్పుడే చెప్పినా ఇలా అతుకోరు సంబంధం అనుకోద్దని. ఓ అబ్బో, నీతులు చెప్తుండ్రులే. మీకు గనక కొడుకుంటే కట్నం అడగకుండా పెళ్లి చేస్తారా? ఏది గుండెల మీద చేసుకొని చెప్పుండ్రి. లచ్చి, మీ అమ్మకి చెప్పు, కట్నం అడుగుతుంది. ఏందిది? అమ్మా ఏందమ్మా ఇది? కట్నం అడుగుతున్నావు? నాకేమొద్దు. ఏం రో, పెళ్లి కాకముందే పెళ్ళం మాటలింటున్నావు? ఏం పెట్టి పోషిస్తావు? నేనెట్లనో పోషిస్తా, నాకేమొద్దు. పెళ్ళైనాక ఒక్క పైస అడిగినవో సంపి బొంద పెడతా కొడక. ఒక్క రూపాయి కూడా అడగను. ఇగో అమ్మా, మీరేం పరేషాన్ కాకుండ్రి. మాకున్నది ఒకతే బిడ్డ. ఇగో ఈ ఇల్లు ఆమెకే రాసిస్తాం కదా. మేము చచ్చేదాకా కూడా ఆగారా? గా మాట ముందే చెప్పొచ్చు కదా. గంతే పంతులు, ముహూర్తం ఫిక్స్ చేయరిగా. అలాగే రా సుంఠ. శుక్రవారం 11 గంటల 10 నిమిషాలకు శునకంతో పెళ్లి. శుభం. ఇలా ఫుల్ డిచ్చే వండుకోలరా. ఏందిరా అనుకునేది? 3 రోజుల్లా కుక్క దొరకాలే. అరే, మన హైదరాబాద్లో కుక్కలు కరో అబే, దేన్నో దాన్ని పట్టుకో జంతి. అరే, నాకు ఒక డౌట్ రా. ఈ గల్లి కుక్కలు మంచివేనారా? అవి దేంతో పడితే దాంతో తిరుగుతుంటే కదా, ఏమైనా రోగాలు ఉంటే? ఎందుకు రా భయపెడుతున్నావు? అది కాదురా, ఈ గల్లి కుక్కలకి ఎయిడ్స్ ఉంటే? రేయ్, కుక్కలకి ఎయిడ్స్ ఎందుకుంటుంది బే? అరే ఎయిడ్స్ అంటే అది కాదు బే, గజ్జి గిజ్జి ఉందనుకో, అది గరిచిందనుకో, బొడ్డు చుట్టూ 7 ఇంజెక్షన్ ఇప్పించుకోవాలి, తెలుసా? మళ్ళా కుక్కని చేసుకోనీకి ఐడియా ఎందుకు ఇచ్చినావు బే? అరే లేక లేక ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటున్నావురా, ఒక మంచి కుక్కని దేవులాడదు. అది ఇట్లా ఇంట్లో పెరిగిన కుక్కని. ఈ రోడ్ల మీద బజార్ కుక్కలు మనకి ఎందుకురా? రేయ్, ఇంట్లో పెరిగిన కుక్క ఇప్పుడు ఏడు దొరుకుతుంది బే మనకు? అరే ముందుగా ఆ పెగ్గు కొట్టు, మొత్తం నేను చూసుకుంటా, అర్థమైందా? కొట్. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా బిడ్డ, నువ్వు బాగున్నావా? మేము మంచిగా ఉన్నాం సార్. సార్ మీకు చెప్పినా కదా సార్, నా దోస్త్ లచ్చిగాడు ఈడే, ఏం జాతకమే సార్ బాగాలేదు, అందుకే మీ దగ్గరకు వచ్చినాం. నువ్వేం ఫికర్ చేయకు బిడ్డ, గిసువంటి టైంలోనే మనం హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు సహాయపడాలి. థ్యాంక్ యూ సార్, మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను సార్. థ్యాంక్స్ దేనికి బిడ్డ. అవు, నువ్వేం పని చేస్తావు? అదే అద్దాలు అమ్ముతాను సార్. కంటెద్దాల దుకాణం ఉన్నదిలే. అది అవును సార్, షోరూమే ఉంది. మంచిది సార్ ఒకసారి పెళ్లి కూతురు పిలిపిస్తే. బేబీ బేబీ బేబీ. ఊరిని అంత సిగ్గుపడతామేదిరా పెళ్లి సూపులకు వచ్చినట్టు. గట్ట చూరకడానికి దండం పెడితే నాకు సిగ్గేటాంది. అరే రే చూడరా రే, నిన్నే చూస్తుంది, బాగా నచ్చినట్టున్నావు. నీ సిగ్గుపాడుగా నన్ను పెళ్లి చేసుకోవడం ఏంది రాయంత? సార్ మీ కుక్క చూడనికి చాలా మంచిగా ఉంది. కుక్క అని పిలవద్దు బిడ్డ, కన్న బిడ్డ లెక్క పెంచుకున్నా. దానికి పేరున్నది, దానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. బేబీ అని పిలవాలి, సమజైందా? సారీ సార్. చాలా సాంప్రదాయంగా పెంచిన బిడ్డ. రోడ్డు మీదకి వెళ్తే తల దించుకునే పోతుంది, తల దించుకునే వస్తుంది, ఎవ్వలం చూడది. బంగారం, బొక్కలే. బుద్ధిమంతురాలు మా బేబీ. వర్జిన్ కూడా.
అంతే సార్ మామిడి ఇట్లా సేమ్ టు సేమ్ సార్ వర్జిన్ వీళ్ళిద్దరికి బాగా సెట్ అయింది సార్. అయితే మా బేబీ మీకు నచ్చినట్టేనా? సార్ మీ బేబీ చాలా నచ్చింది సార్. అయితే మీకు ఫీజు పైసలు ఏమైనా? పైసలదేముంది బిడ్డ, ఇవాళుంటాయి రేపోతాయి. మంచి పనులు చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. పైసల గురించి ఫికర్ చేయకు బిడ్డ, పెళ్లి పనులు షురూ చేసుకోపో. ఆ మాట అన్నారు చాలు సార్, ఇక మావాడు రెచ్చిపోతాడు. పెళ్లి చూడరు ఎంత ధూమ్ధామ్ చేస్తాం మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచిది. జాగ్రత్త సార్, చాలా హుషారు ఉంది మీ పిల్ల. పీకినవుతి జరగబే. అబ్బా బ్రహ్మాజీకి ఇచ్చిన స్మైల్. ఐల్ బి వెయిటింగ్ ఫర్ ద వెడ్డింగ్. అరే మనం చేసేది కరెక్టేనారా? ఎంత ఆలోచించినా ఇజ్జత్ పోతుందేమో అనిపిస్తుందిరా. ఇజ్జత్ ఎందుకు పోతుందిరా? కుక్కతో పెళ్ళైందిరా, జనాలు నవ్వుతారా. ఎవర్రా నవ్వేది? పిలు ఆ ఒక్కొక్కని మూతి బొక్కలని ఎరగొడతా ఏమనుకుంటారో. అరే నీ పెళ్ళంటే ధూమ్ ధామ్ చేస్తా చూడు. కార్లు కొట్టిస్తా, పోస్టర్ లేపిస్తా, అందరిని పిలుస్తా, మీడియా ఇట్లా పిలిపిస్తా. అరే నా సొంత పైసలు పెట్టి నీ భరత్ తీస్తా. అరే లచ్చిగాని పెళ్ళంటే మజాక్ అనుకుంటున్నావు అబ్బే? పార్సిగుట్ట మొత్తం పండుగ చేసుకోవాలి, అర్థమైందా? మా లచ్చిగాని పెళ్ళి తప్పకుండా రావాలి, సరేనా? కుక్కని పెళ్లి చేసుకుంటున్నావా? కుక్కనే చేసుకుంటున్నా, మీ అక్కని చేసుకుంటలేగా. కుక్కని చేసుకుంటున్నా. మీరందరూ తప్పకుండా రావాలి పెళ్ళికి. కుక్కతో పెళ్ళంటే మామూలు విషయమా? తప్పకుండా వస్తాం బాబు. హరిశత్రువర్ణే నామాంగళ్యం గారజేద్బుధ సూత్రోన్నతం తక్కుర్యాచ్యుతుర్వింశతిరంగులం మంథయేద్వాదశం సూత్రం హరిద్రాచూర్ణలేపనం సూత్రమూలే తతో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రేదు మహాలక్ష్మీ చాలే. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. ఈ నగరంలో ఒక వింత జరుగుతుంది. లక్ష్మణ్ అనే ఒక వ్యక్తి ఒక కుక్కను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఒక డాగ్ తో మ్యారేజ్. ఇక్కడ తన స్నేహితుడు సంతూని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సంతు గారు, ఈ పెళ్లి వెనకాల ఉన్న కారణాలేంటి? అందరికి నమస్తే. నా పేరు సంతు. నేను ఈ పార్సిగుట్టలో ఉంటా. ఓ, ఇక ఇంజనీర్ అయిదాం అనుకున్నా, కానీ ప్లంబర్ నైనా. ఇక ప్లంబర్ ఇట్లా ఇంజనీర్ పని లాంటిది కదా అని చెప్పి అట్లా. ఏమంటారా? వెరీ గుడ్ సంతు గారు. మీ ఫ్రెండ్ లచ్చి గురించి చెప్పండి, ఈ పెళ్లి గురించి చెప్పండి. ఇక లచ్చిగాను చెప్పాలంటే ఇద్దరం జాన్ జబ్బలం. చిన్నప్పటి నుంచి ఒకటే కంచంలో తిన్నాం, ఒకటే మంచంలో పన్నాం. మేము చేయని లంగ పని లేవు అనుకో ఇద్దరం కలిసి. మేము ఎన్నో సినిమాలు చూసినాం. లంబ థియేటర్లో అయితే పలానా సినిమాలు మస్తు చూసినాం. ఏమంటావరా? అది సరే సంతు గారు, మీ ఫ్రెండ్ లచ్చి కుక్కను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు, దాని గురించి చెప్పండి. మేడం ఎందుకు మేడం అంత గుస్స అవుతురు? చెప్తా మేడం, అదొక పెద్ద కథ మేడం. ఈయనకేమో జాతకం బాగాలేదు. నార్మల్గా పెళ్లి చేసుకుంటేనేమో పెళ్ళం చేస్తుంది, లేకపోతే వాళ్ళ అమ్మ చేస్తుంది, లేకపోతే ఈడు చేస్తాడు. ఇవన్నీ కాదని చెప్పి పంతులు దగ్గర పోతే పంతులేమో కుక్కని చేసుకోమన్నాడు. అంటే మీరు మూఢనమ్మకాల్ని నమ్ముతున్నారా? ఏంది మేడం, ఏదైనా మంచి పని చేసే ముందు ముహూర్తం చూస్తారు. అంటే ముహూర్తం మూఢనమ్మకమా, జాతకం మూఢనమ్మకమా? పెద్ద పెద్ద సీఎంలు పిఎంలు కూడా ఎలక్షన్ల ముందు జాతకం చెప్పించుకుంటారు, యజ్ఞాలు ఇట్లా చేస్తారు. అవన్నీ మూఢనమ్మకాలా మేడం? అంతెందుకు మేడం, ఊర్లలో పట్టణంలో మొత్తం దేశంలో ఈ ఆచారం ఉంది మేడం. కావాలంటే అరే ఫోన్ ఎదురా, ఈ న్యూస్ చూడరు మేడం. ఓ, చూసిరా మేడం, మొత్తం చూసిరా. కుక్కని పెళ్లి చేసుకుంటే తప్పేంది మేడం? మనం అందరము కనిపించని దేవుని మొక్కుతాం, అదే దేవుని గురించి కొట్టుకుంటాం, చంపుకుంటాం. అవన్నీ చేసినప్పుడు తప్పులేదు, కానీ ఒక కుక్కని పెళ్లి చేసుకుంటే తప్పు వచ్చిందా మేడం? ఎవరు నమ్మకం వాళ్ళది మేడం. నమ్మితే నమ్మరు, లేకపోతే లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఏ నడురా. ఏ రావే. బావా నమస్తే. నమస్తే నమస్తే అక్క. నమస్తే అక్క. బావునా అక్క? బాగున్నా. ఏమైంది బావా, లేట్ అయింది రానికే? గీ ముచ్చట్లకేం తక్కువ లేదురా, టీవీలో ఏమేమో మాట్లాడతాను. అదే బావా లచ్చియన్ పెళ్లి గురించి. అరే మా బామ్మర్ది గాడు పెళ్లి చేసుకుంటాడు, మాకు మాట ముచ్చట చెప్పుడు లేదా రా? అక్క బావ అంటే మర్యాదలు లేవా అబే? బావగాడంటే ఇజ్జత్ లేదారా? బావా నువ్వేం టెన్షన్ తీసుకోక రా బావా, నీ గురించి ఫుల్ బాటిల్ తీసి పక్కన పెట్టిన బావా. గది లెక్క అంటే అరే ఈ గౌలి కూడా గణేష్ గా అంటే మంచి మంచి వాళ్ళ కూర్చోబడుతుంది బే. సమయతుందా? తెలుసు బావా. ఇంత గేమ్ రాని పెట్టిండ్రా మా బామ్మర్ది. బావా మనోడు తెల్ల కుక్కని చేసుకుంటుంది కదా, నీ గురించి నల్ల కుక్కని తీసి పక్కన పెట్టి. నల్ల కుక్కని బాష్ గట్లుండాలే. నువ్వేందే గేదె ముఖం వేసుకొని మా తమ్ముని పెళ్లికి పోవాలంటివి కదనే. పో అందరు నడుచుకోపో నడు.
నువ్వు లోపడవో ఎందుకు నవ్వుతున్నావురా? అరే దునియాలో గిసువంటి పెళ్లి ఆడజోలేదురా. హౌ కాకా కరెక్ట్. జాన్ జాయ్ జాన్తా సత్తి మగర్ షాన్ మే ఫరక్ నే ఆనా. అమ్మా ఒక డౌట్, ఇంతకు లచ్చిగాని పోసినట్టు ఎట్టుంటదిరా? కుక్క తాగిన పాలు సగం ఈడు తాగుతాడా, ఈడు తాగిన పాలు సగం కుక్క తాగిద్దా? ఓ మామ, మనోడు ఇంతకు ఏ పొజిషన్లో ఫస్ట్ నైట్ చేస్తున్నట్టు? బేబీ నీకోసం పెరగన్నం తెచ్చినాను, తిను. థ్యాంక్ యూ బేబీ. నువ్వు లేకపోతే నా మౌనిక మిస్ అయ్యేది. నిన్ను నా లైఫ్లో మర్చిపోలేను. నువ్వు దేవత లాంటి దానివి. హలో, ఏంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? అప్పుడే మర్చిపోయినావా? అంత బిజీయా? ఏం చేస్తున్నావు? పండుకుంటున్నే. ఇంత జల్దీ పండుకుంటున్నావా? నీ పెండ్లామేం చేస్తుంది? ఇప్పుడే తిన్నది. ఈరోజు నీ పెండ్లి చూస్తే నాకు మన పెండ్లి కండ్ల ముందు కనపడింది తెలుసా? మన పెళ్ళి కూడా గిట్లనే ధూమ్ధామ్ అవుతుంది. పార్షిగుట్టనే కాదు, మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ కూడా పండగ చేసుకుంటది. నిజమేనా లేదా అన్ని ఉత్తుత్తి మాటలేనా? నీ మీదొట్టే. నా మీద ఒట్టెందుకులే, పోయి నీ పెండ్లాంతో ఫస్ట్ నైట్ చేసుకో పో. వచ్చే వారం నువ్వు రెడీ ఉండు. మన ఫస్ట్ నైట్లా నిన్ను అస్సలు వనుకోనియా. ఇగో నువ్వు నన్ను ఇంకా రెచ్చగొట్టకు చెప్తున్నా. ఉరుకుతా. ఒరుకురా, ఇష్టం వచ్చినట్టు ఒరుకు. అబ్బా. అరే నన్ను పెళ్లి చేసుకొని దాంతో ముచ్చటేందిరా? అరే ఓ లంబడి కొడక, మళ్ళా ఫోన్ చేస్తున్నావా? మూతి బొక్కలు ఇరగొడతా. వారం రోజులు ఆగుబే. నీకు వేరే పని పాడా లేదా? బయట కూర్చొని ఇవే వింటావా? పోయి వనుకోపో. నువ్వు కూడా పండుకో, సప్పుడు చేయక, లేకుంటే లోపలికి వచ్చి చంపుతా నిన్ను. హలో. కరెక్ట్గా మూడు తెప్పించే టైంలో మీ అమ్మ వస్తుంది ప్రతిసారి. ఇంకెందుకులే, ఫోన్ పెట్టు. నా సావేదు నేనే సస్తానిడా. హలో మోనికా. సారీ బేబీ, మై వైఫ్ యువర్ సిస్టర్. మంచిగా అయిందిరా, నీకు ఇట్లనే కావాలి. మూసుకొని పడుకో ఇక. నీ అవ్వ. నువ్వు కూడా అలసిపోయినావు కదా, పండుకో బేబీ. అరే ఓ లచ్చిగా, రోడ్డు మీద పిల్లంతో సరసాలేంద్రా? అందరు చూస్తున్నారు. ఓ లోపల పోయి ముద్దులు పెట్టుకోకో. పని పాట లేదారా? ఓబే, పెళ్ళైనాక మారిపోయినవురా నువ్వు. జోరు కాగులం అయిపోయినావు. ఏం బ్రో, పెళ్ళంతో మస్తు ఖుషిగా అనిపిస్తున్నావు. ఏ నోర్మోయ్ బే. బేబీ నిన్న రాత్రి చెప్పినా చూడు మోనికా అని, అగో నా ఫ్యూచర్ వైఫ్. అబ్బా, ఇది వైఫ్ కాదు నైఫ్, కత్తిలాగుంది లచ్చి. అరే ఎంతసేపు బే, టైం అవుతుంది, షాపింగ్ పోదాం నడుర్రే. బేబీ నువ్వు అమ్మతో నుండు, నేను షాపింగ్ పోయి జల్దీ వచ్చేస్తా, సరేనా? ఆంటీ ఆ గాజులు చూపించండి. మోనికా ఇవి వేసుకో, బాగుంటాయి. ఏ ఛే, అవేం బాగాలేవు మనక. ఈ గాజులు చూడు, ఈ కలర్ మస్తుంది, ఇవి వేసుకో. నీకన్నా సంతుకే బాగా తెలుసు. ఆయనకి గాజుల గురించి తెలియదేమో, నిన్నైతే సెలెక్ట్ చేసుకుండుగా, అంతకంటే ఇంకేం కావాలి? ఒక్కోసారి నాకే అనిపిస్తుంది నీకు అసలు నేను ఎలా పడ్డానా అనేసి. చిన్నప్పుడు నీకు చాక్లెట్ కొనిపించిన, అప్పుడే పడిపోయాను. ఏంది చాక్లెట్కే పడ్డావా?
అట్లయితే నేను ఐస్ క్రీమ్ బండే కొనిపిస్తాను మౌనిక. సాలే నా పూరికి అరే, అరే, వదులురా. చంపుతా. మజాక్ అన్నారా? సరే లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం పదండి. ఇవి తీసుకుంటావా? ఇది నువ్వు ఇచ్చేసేయండి. వేసుకో. వద్దులే. జల్దీ నడువురి, బేబీ వెయిట్ చేస్తుంటది. అరే రే 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 నన్ను వదిలిపెట్టురా. నేను గల్లి కుక్కర్ కాదురా, గజ్జి కుక్కర్ అసలే కాదురా. వదిలిపే. మీ ఇంట్లో అక్క చెల్లె లేరారా? అరే ఓ లచ్చిగా నీ కుక్కని ఎత్తుకుపోతురు పోబే. నువ్వు దించుదాని ఫస్ట్. ఏమైందన్నా మౌనికి ఎట్లా తిడుతున్నావు? అది గల్లీ కుక్కనే కదా. నీకు గల్లీ కుక్కలే కదా అనిపిస్తుందా? రావులేగా ఫస్ట్ ఇక్కడ నుంచి దొబ్బాయి. లేట్ అయినా లేటెస్ట్కి వచ్చినవరా, థ్యాంక్స్ రా. ఆడు మొత్తం పిసికి పారేసిండు. గిదో పాడుబడ్డ టీవీ సీరియల్ వచ్చే టైంకే గిట్ల అవుతుంది. కుక్క ఎటు పోతుందో చూడవా? ఎప్పుడు చూసినా టీవీ చూస్తుంటావు. ఏ పోతే పోయింది తీ. దాన్ని ఏమైనా ఉంచుకుంటావా పెంచుకుంటావా? థూ నీ అమ్మ, నీ ప్రాణం పోతుందని చేసుకో చేసుకో అన్నావు, పని అయినాక వదిలిపెట్టేస్తావా? ఏం రో దానికోసం నా మీద వదులుతున్నవేంది? నమస్తే బాబు. నమస్తే అమ్మా. హా, కరెక్ట్ టైంకి వచ్చిండ్రు. ఏంటి బాబు మీ అమ్మ మీద కోపంగా ఉన్నట్టుంది? కోపం ఉండదా మరి? నీ కుక్క కోసం నా కొడుకు నన్ను తిడుతుండు. ఏమైంది బాబు? ఏం లేదు సార్, మున్సిపాలిటీ వాళ్ళు బేబీని ఎత్తుకోయేటోళ్ళు. అమ్మనేమో లోపల కూర్చొని టీవీ చూస్తుంది, అందుకే ఇల్లు. ఏమమ్మా ఆ మాత్రం జాగ్రత్త అక్కర్లేదా? కోడలు కదా. ఓయబ్బో, ఇదో కోళ్ళు, దాన్ని నేను చూసుకోవాలే. అమ్మా కొంచెం డోర్ ముయ్యమ్మా. మీ కూతురు అత్తింట్లో మాత్రం మంచిగా ఉండాలి, మీ ఇంటికి వచ్చిన కోడల్ని మాత్రం పట్టించుకోరు. మీ కూతురుకో న్యాయం, మీ కోడలుకో న్యాయం. ఏందమ్మా ఇది? ఇక చెప్పింది చాలు గాని కుక్కను తీసుకొని పో. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. నన్ను వదిలిపెట్టేస్తున్నా లచ్చి. నాకు ఏడుపు వస్తుందిరా. నేను ఏందే ఉంటా, నేను ఆడికి పోను. ఈరోజు నాకు మస్తు బాధ అనిపించిందిరా. ఏమైందిరా? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బేబీని ఎత్తుకుపోయేటోళ్ళరా. నేను కరెక్ట్ టైంకి రాకపోతే బేబీ ఏమయ్యాడో ఇప్పుడు అర్థమవుతుందిరా. పబ్లిక్ కుక్కల్ని ఎందుకు పెంచుకుంటారు? రై నువ్వేంద్రా ఒక్కరోజుకి ఇంత సెంటిమెంట్ అవుతున్నావు? వచ్చే వారం నీ పెళ్ళి, అర్థమవుతుందా? ముందుగా నీ పెళ్లి పనులు చూసుకో, తర్వాత పోయి నీ బేబీని తెచ్చుకో. అవురా బాయ్, మళ్ళా అదొక పంచాయతీ ఉంది, మళ్ళా పైసలు ఖర్చు అవుతాయి. ఆ మోనికేమో అస్సలు ఆగుతలేదు. జల్దీ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, తర్వాత బేబీని ఇంటికి తీసుకురావాలి. బాబు నీ గండం గట్టెక్కింది, మీరిద్దరు పెళ్లి చేసుకోవచ్చు. వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది. గంతేగా పంతులు, ఇంకేం లొల్లి లేదు. ఇంకేం లొల్లి లేదు. అమ్మా అబ్బాయి వాళ్ళ తాంబూలం తీసుకోండి. తీసుకోరా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. శుభం. ఇది నా పెళ్లి కార్డు అండి, మీరు ఖచ్చితంగా రావాలి. నాకు మస్తు సాయం చేసిరు సార్ మీరు. మంచిది బాబు, తప్పకుండా వస్తా బిడ్డ. ఇంతకీ బేబీ ఎక్కడుంది? బేబీ లోపలుంది. ఓ బేబీ, బేబీ 2 రోజుల నుంచి ఎందుకో తింటలేదు. ఇగో నిన్ను చూడంగానే హుషారైంది. ఏమైంది బేబీ? బేబీ నువ్వు కూడా తప్పకుండా రావాలి, ఓకేనా? ఏంటిరా నన్ను మర్చిపోయినవారా?
నీ పెళ్ళైనాక మీ ఇంటికి తీసుకుపోలొచ్చి మిస్సింగ్ యూరా. పెళ్ళి ఆపండి. బాగున్నావా లచ్చి? సార్ మీరా సార్? సారీ సార్, పెళ్లి పత్రిక ఇయ్యలేదు, మర్చిపోయినా, కొంచెం బిజీగా ఉండే సార్. తినేసి పోండ్రి సార్. ఈ పెళ్ళి ఆపండ్రా ఫస్ట్. పెళ్ళి ఆపాలనా? ఎందుకు సార్? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు సార్? మీకు పెళ్లి పత్రిక లేదని పెళ్లి ఆపేస్తారా మీరు? కోనబే సంతు, మా బామ్మర్ది గారిని పెళ్లి ఆపుతుంది. నమస్తే సార్. ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు సార్ పెళ్లి? కంప్లైంట్ వచ్చింది వాడి మీద. కంప్లైంటా? ఎవరికైనా కడుపు చేసినావా ఏంది? నీ అవ్వా ఆగు, ఎప్పుడు ఎక్సేనా? అసలు ఏమైంది సార్? నీకు ఆల్రెడీ పెళ్ళయిందని నీ మీద కంప్లైంట్ వచ్చింది. ఏంది? ఇంతకు ముందే పెళ్లి చేసుకున్నావా? అరే జర ఆగవే సార్, ఇదేనా ఫస్ట్ పెళ్లి సార్, ఇదేనా ఫస్ట్ పెళ్ళాం సార్. మరి బేబీ ఎవర్రా? అయ్యో సార్, బేబీ ఒక కుక్క సార్, కుక్క. సిగ్గుందారా నీకు? భార్యను పట్టుకుని కుక్క అంటున్నావు సార్. కుక్కని కుక్క అనకపోతే ఇంకేమంటారు సార్? అది కుక్కనో నక్కనో నాకు తెలియదు. మీరందరూ ఒప్పుకుంటారు కదా ఆయనకి ముందరే పెళ్ళయిందని. అయింది సార్, అయింది. వాడమ్మ నేనే చెప్తున్నాగా, అయింది. అయితే ఇప్పుడు ఏంది? నాకు తెలియక అడుగుతున్నా. కుక్క ఓనర్కే లేని ప్రాబ్లం నడమ మీకేం సార్ లొల్లి? చెప్పు సార్, సార్తో మాట్లాడమంటారా? చెప్పురి. ఆ కుక్క ఓనరే నీ మీద కంప్లైంట్ ఇచ్చిండు. కుక్క ఓనరా? ముకుందాం సార్ కంప్లైంట్ ఇచ్చిండా? అవు. అప్పుడే అనుకున్నా, మొన్నొచ్చి నీతులు చెప్పి వెళ్ళిండు దొంగ సచ్చినోడు. అరే సంతో, ఒకసారి ముకుందాం సార్కి ఫోన్ చేయి. మనకేమో నీతులు చెప్పి మన మీదనే కంప్లైంట్ పెడతావు అని గుడ్లు విసికేస్తా బైగన్ గాన్ని. అరే సంతు, ఇప్పురా నీ గొంతు. అరే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. సార్ ఆయనతో నేను మాట్లాడతాను సార్, మీరు వెళ్ళండి సార్. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చేంత వరకు నేను వెళ్ళే ప్రసక్తి లేదు. కోర్టులో కేసు కూడా అయింది. కోర్టులో కేసు ఎందుకు సార్? అకార్డింగ్ టు ఇండియన్ మ్యారేజ్ యాక్ట్, మొదటి భార్య బతుకుండగా ఆమెతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవటం చట్ట విరుద్ధం. కుక్కతో డైవర్స్ అయింది సార్. కుక్క గిక్క నాకు యువర్ ఫస్ట్ లీగల్ వైఫ్. సార్ గిసంటి ముచ్చట దునియాలో ఏడంగా చూడలేదు సార్. ఇండియాలో అన్ని జరుగుతాయి. కుక్కతో పెళ్లి కూడా అవుతుంది, డైవర్స్ కూడా అవుతుంది. శోభనం అయితే కాదు కదా సార్. ఇదేంలా సార్, దిమాగ్ ఖరాబ్ అవుతుంది సార్. ఏమన్నా ఖరాబ్ కానీ నువ్వు మర్యాదగా నాతోటి వస్తే మంచిది, లేకపోతే అందరి ముందర కొట్టుకుంటా తీసుకపోతా. నువ్వు ఇచ్చిన హౌల ఐడియా వల్లే నా పెళ్లి ఆగిపోయింది. నీ నోట్లో మన్ను పడా. ఆ మ్యాటర్ ఏందో నేను తెలుసుకొని వస్తా, నువ్వు బేఫికరుండు. నేను ముందే చెప్పిన ఈ సంబంధం వద్దే అని. చెప్తున్నావా? మాయ మాటలు చెప్పి నీ బతుకు నాశనం చేసాడు. ఇప్పుడు చూడు, పీటల మీద పెళ్లి అయిపోయింది. ఓ అబ్బో, నీ బిడ్డ ఉన్న శుద్ధ పూసనా? అరే మీ కొట్లాట ఆపుర్రి. ఇంకా కూర్చున్నావేదే? లేవు, పద పదాం. మౌనిక, నువ్వు ధైర్యంగా ఉండు, నేను పోయి చూసుకొని వస్తా. లచ్చి ఎందుకు సార్ అంతగానం నవ్వుతున్నారు? నువ్వు వస్తావని నేను కుక్క మెళ్ళో తాళి కట్టినా ఓ రబ్బయ్య ఓ నాయన. నీ స్టోరీ ఎలా ఉందంటే మజాక్ మజాక్ మే రజాక్ మరగయా. కుక్కతో డైవర్స్ అంటే కుక్క సాగు సస్తావు. స్లమ్ డాగ్ మిలియనర్ కన్నా గొప్ప బాబు నువ్వు. యు ఆర్ స్లమ్ డాగ్ హస్బెండ్.
అరే బామ్మర్ది నువ్వు బేఫికర్ ఉండు, నేను వచ్చేసిన. అయిరా ఇవా లక్ష్మణ్ బెయిల్ పేపర్స్. ఏం సార్, పోలు పడితే వాళ్ళు కేసు పెడితే మా బామ్మర్ది కానీ లోపడెత్తరా? మేం గిన రివర్స్ కేసు వేసినాం అనుకో ఎట్లుంటుందో ఎరుక కదా. ఏం రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అరే మీకు తెలుసో లేదో చెప్దామని సార్. ఏమ్రా పట్ల? నిడురా. అరే తివాతి చాయ్ పైసలు కానీ వస్తారు, ఎప్పుడన్నా గౌలీగూడకు వస్తే చెప్పు సార్. గణేష్ చాయ్ దాప్తా. ఏ బామ్మర్ది రాబేటా. ఏమ్రా సంతుగా డల్లు కొత్తాండు, అంత మంచిగానేగా? ఏం మంచిది. నాడు వస్తాను సార్. వస్తా కాదు, వస్తూనే ఉండాలి. ఈ కథ ఇప్పుడే శురువైంది. సరే సార్. అరే తీ కోట్లా చూసుకుందాం. అస్సలాం వాలేకుం. నాది పేరు సల్మాన్ ఖాన్ ఉంది, మాది ఫాదర్ పేరు అంజద్ ఖాన్ ఉంది. అరే నీది ఫాదర్ కి పేరు మాకు ఎందుకు సార్? మాది బామ్మర్ది కి డైవర్స్ ఇప్పిస్తున్నాయి లేదు, అది చెప్పు. ఏక్ బార్ ఆల్బమ్ దేకో. ఏమున్నాయి దీంట్లో? రితిక్ రోషన్ పక్కన్ నేన్, బిల్ గేట్స్ పక్కన్ నేన్, అమీర్ ఖాన్ పక్కన్ నేన్, నాగ చైతన్య పక్కన్ నేన్. వీళ్ళతో ఎందుకు ఫోటోలు దిగిరు సార్? వాళ్ళందరికీ డైవర్స్ ఇప్పించిందే నేను. అబ్బో మీరు పెద్ద తోపు సార్. క్యా బోల్తా? అరే సల్మాన్ ఖాన్ సార్. ఎస్ సల్మాన్ ఖాన్ పక్కన ఈ సల్మాన్ ఖాన్. ఇంకి పెళ్ళే కాలేదు కదా సార్? ఆనకి పెళ్లి చేసుకోవద్దని చెప్పిందే నేను. మీరు సూపర్ సార్. ఇప్పుడు నమ్మకం వచ్చింది. అరే ఏకదం బరాబర్. ఏం బామ్మర్ది? ఇది మీకు వచ్చిన నోటీస్. ఏమున్నది దాంట్లో? చూడు సార్ దీంట్లో ఏముంది సార్? మీది బేగంతో తలాక్ కోసం 20 లక్షలు అడుగుతున్నాయి మీది మామ. మాట మాటకి బేగం అనుకుర్రి సార్. మరి కొత్తని షాదీ చేసుకున్నావు కదా. ఇది అంత ఇస్సాలే గడిచిన ఐడియా. అరే నేనేం చేసినారా? మొత్తం ఆ పంతులు చెప్పింది కదా, నన్ను అంటావు? టీకే పైసలు ఇవ్వకపోతే తలాక్ ఇచ్చేది లేదని ఉంది. సార్ ఇది చాలా ఘోరం సార్. 20 లక్షలు ఏడికెళ్ళి తేవాలి సార్. నీకీ టెన్షన్ వద్దు, నాకీ దగ్గర మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. తుమ్ పైసే లా, ఐ విల్ టేక్ కేర్ లా. కోట్ల డైవర్స్ వస్తుందా లేకుంటే మా నోట్ల మన్ను పడుతుందా? గంత మీ చేతిలో ఉంది సార్. నాది పేరు సల్మాన్ ఖాన్. ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే నాది మాట నేనే వినను, నీది మాట అసలుకే వినను. ఎందుకు వినడు? వినాలి, విని తీరాలి. అసలు నేనెవరో తెలుసా? దావీదు మత్తయ్య. దావీదు మత్తయ్యనా? ఎస్, దాన్ని ఆంగ్లంలో డేవిడ్ మాథ్యూస్ అందరూ. ప్రైజ్ ద లార్డ్. మీరు ప్రేజ్ చేయండి, నాకు డబ్బులు ఇప్పించుండ్రి. పైసలు 20 లక్షలు. ఆమెన్. తప్పకుండా. అసలు వాళ్ళ దగ్గర ఏముందని నిరూపిస్తారు? అసలు ఏముందని నిరూపిస్తారు? ఈ పెళ్లి అబద్ధమని నిరూపిస్తారా? బేబీ తన మొదట భార్య కాదని నిరూపిస్తారా? నిరూపించలేరు, వాళ్ళ వల్ల కాదు. అప్పుడు ఏమైతుంది? లెట్ యేసయ్య బ్లెస్ యు. ఈ కేసు మనదైతది. హల్లెలూయా. మన దేశంలో ఒక వింత జరుగుతుంది. చట్టరీత్యా రెండో పెళ్లి చేసుకోవడం కోసం మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలి. లచ్చి అనే కుర్రాడు ఒక డాగ్ తో విడాకుల కోసం కోర్టులో పోరాడబోతున్నాడు. ఈ కేసుని ఇద్దరు బద్ధ శత్రువులు వాదించబోతున్నారు. ఒక పక్క సల్మాన్ ఖాన్, మరో పక్క డేవిడ్ మాథ్యూస్. ఇంకో విషయం, సుప్రసిద్ధ జడ్జ్ జస్టిస్ వెంకట చౌదరి గారు ఈ కేసుకి న్యాయమూర్తిగా వ్యవహరించబోతున్నారు. అరే లేవతా. జడ్జ్ అంట. ముకుంద వర్సెస్ పార్సిగుట్ట లక్ష్మణ్, కేసు నంబర్ 2021/18/C. పార్సిగుట్ లక్ష్మణ్. సార్ నేనేమన్నా వివిఎస్ లక్ష్మణ? అన్నిసార్లు పిలుస్తురు, ఒక్కసారి పిలిస్తే వస్తా కదా. ఏ మిస్టర్ మాటల్ సకారాని, దిస్ ఇస్ కోర్ట్, మిల్లు కాదు. మిలాడ్. ప్రైజ్ ద లార్డ్. లెట్ ద లార్డ్ బి ప్రైజ్. ప్రొసీడ్ విత్ ద కేస్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? లక్ష్మణ్, పార్షిగుట్ట లక్ష్మణ్. అందరు నన్ను లచ్చి అని పిలుస్తారు. సి మిస్టర్ లక్ష్మణ్ అలియాస్ లచ్చి, నువ్వు ప్రభు సాక్షిగా ఒక పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోపోయావు.
ఇది నిజమేనా? సార్ ఏది మొదటి పెళ్ళో ఏది రెండో పెళ్ళో నాకేం అర్థమైతలేదు సార్. వాట్ వేర్ యు డ్రంక్? యు డోంట్ నో విచ్ ఇస్ ఫస్ట్ అండ్ సెకండ్ మ్యారేజ్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ యువర్ ఆనర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లచ్చి అనే ఈ ముద్దాయి ఒక యానిమల్ ని పెళ్లి చేసుకున్నాడు. వాట్ యు మ్యారీడ్ అన్ యానిమల్? ఎస్ యువర్ ఆనర్. గోల్డెన్ రిట్రీవర్ అనే ఒక బ్రీడ్ కి చెందిన ఒక డాగ్ ని పెళ్లి చేసుకున్నాడు. రియల్లీ? డాగ్ ని పెళ్లి చేసుకున్నావా? ఐఎమ్ ఫ్లాబర్గాస్టెడ్. ఇది నా లాస్ట్ కేస్. ఐ వాంట్ టు రిటైర్ హ్యాపీలీ. ఇది ఎక్కడ దిమాగ్ ఖరాబ్ కేస్? ఎస్ యువర్ ఆనర్, ఎస్ యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. దిస్ ఇస్ వైల్డ్ అబ్సర్డ్ కేస్. మనం విన్నది అక్షరాల నిజం. ఎందుకు చేసుకున్నాడంటే తన జాతకంలో ఏవేవో దోషాలున్నాయట. ఈ పెళ్లి చేసుకుంటే అవి పోతాయట. దీని తర్వాత మోనికా అనే అమ్మాయితో రెండో మ్యారేజ్ చేసుకుంటాడట. ఇది అతని క్రిమినల్ మోటివ్. ఓకే, కస్టమ్స్ అండ్ రిచువల్స్ కోసం చేసుకుండు. వేర్ ఇస్ ద క్రిమినల్ మోటివ్? करेक्ट योर ऑनर, करेक्ट. इसमें क्रिमिनल मोटिव क्या है? इसमें गलती क्या है? इसमें तप्पू क्या है? తప్పు క్యా హయ్యా, గల్తీ క్యా హయ్యా? యువర్ ఆనర్, ఇస్మే తప్పు హై, గల్తీ బి హై. ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం మొదటి భార్య బతికొండగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం చట్టరీత్యా నేరం. అది తెలీదా నీకు? ఐశ్వర్యరాయ్ చెట్టును పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిందా? మరి నాదే క్లయింట్ కుత్తాన్ని చేసుకుని ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలా? ఐశ్వర్య రాయి పైన ఎవరు కేసు పెట్టలేదు. నీది క్లయింట్ పైన కేసు పెట్టినారు. కుక్కని చేసుకుంటే కేసు పెడతారా సార్? పెడతారు. నువ్వు కుక్కని పెళ్లి చేసుకున్నావు కాబట్టే కేసు పెడతారు. ఏ నీ పెళ్లి అబద్ధమా నిజం కాదా? ఆన్సర్ టు మై క్వశ్చన్. అవును సార్, చేసుకున్నా. ఏదో నా కర్మగాలు చేసుకున్నా. మూఢనమ్మకం. ఈ ముద్దాయి మూఢనమ్మకం అంటున్నాడు. కానీ డాగ్తో పెళ్లి మాత్రం ఒక నమ్మకంతో చేసుకున్నాడు. ఒక పంతులు చెబితే చేసుకున్నాడు. తన జాతకంలో దోషాలు పోవాలని చేసుకున్నాడు. ధూమ్ధాములు చేశాడు, డాన్సులు వేశాడు, మందు కొట్టాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు యువర్ ఆనర్? నమ్మకం ఉండబట్టే. కానీ ఇప్పుడు మాత్రం మూఢనమ్మకం అంటున్నాడు. అంటే ముహూర్తాలు జాతకాలు అన్ని మూఢనమ్మకాలైతే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి పెళ్లి మీ పెళ్లి, నా పెళ్లి, ఇక్కడున్న వాళ్ళందరి పెళ్లిళ్ళు మూఢనమ్మకాలేనా? వదిలేద్దామా? పిల్లల్ని ధరిమేద్దామా? మీరు చెప్పండి యువర్ ఆనర్. లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బారిస్టర్ పట్టాతో పాటు ఇంగ్లీష్ లిటరేచర్ లో గోల్డ్ మెడల్ తీసుకున్నారు. మనస్సాక్షితో ఆలోచించి చెప్పండి. మీరు చెప్పండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఒక కుక్క పెళ్లిని మనిషి పెళ్లితో కైసే కంపేర్ కడితే? ఆఫ్టర్ ఆల్ ఇట్స్ యానిమల్, కుత్తా. మన మ్యారేజ్ యాక్ట్ లో యానిమల్ షాది ప్రస్తావనే లేదు. ఎస్ యు ఆర్ 100% కరెక్ట్ మై డియర్ లవ్లీ డిఫెన్స్ లాయర్ సల్మాన్ భాయ్. అలాగని ఇల్లీగల్ అనే ప్రస్తావన కూడా లేదు కదా. అంటే నీకు లీగల్ అనిపిస్తుందా? कैसे प्रूव करते? ఎట్లా ప్రూవ్ करते? मैं करता इस कुत्ते का बर्ता को बैंगन का बर्ता मैं करता. तुरुकता సల్మాన్ భాయ్ చెప్పినట్టు డాగ్ ఈజ్ ఎన్ అనిమల్, బట్ హూ ఈజ్ ఎ మ్యాన్? మనిషి ఎవరు? హూ ఇస్ ఎ మ్యాన్? మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. చిన్నప్పుడు మనం చదువుకున్నామా లేదా యువర్ ఆనర్? మీరు చెప్పండి. యా ఐ రిమెంబర్. నేను స్కూల్లో చదువుకున్నా. మనిషి సోషల్ యానిమల్ కాదని మనం నిరూపించగలమా? కెన్ యూ ప్రూవ్ ఇట్ మిస్టర్ డిఫెన్స్ లాయర్? కెన్ యూ ప్రూవ్ ఇట్? నో వీ కాంట్. మన వల్ల కాదు. ఆడైనా మగైనా వీఆర్ ఆల్ యానిమల్స్. ఆడకి మగకి మధ్య పెళ్లి జరిగింది అంటే రెండు యానిమల్స్ మధ్య పెళ్లి జరిగినట్లే. అలాగే మనిషికి డాగ్ కి మధ్య పెళ్లి జరిగిన రెండు యానిమల్స్ మధ్య పెళ్లి జరిగినట్టే. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, డాగ్ ఈజ్ ఎ డొమెస్టిక్ యానిమల్. ఈ లెక్కన లక్ష్మణ్ కి డాగ్ కి మధ్య జరిగిన పెళ్లి కూడా 100% ఇట్స్ లీగల్. I request the honorable judge to consider this case as valid marital case and proceed with the divorce argument. Thank you. ఇరు వర్గాల వాదాలు విన్న తర్వాత మ్యాన్ ఇస్ సోషల్ యానిమల్ అని కోర్టు గట్టిగా నమ్ముతుంది. డాగ్ కూడా ఒక యానిమలే కాబట్టి మ్యాన్ కి డాగ్ కి జరిగిన పెళ్లి కూడా లీగల్ అని కోర్టు వారు బలంగా నమ్ముతున్నారు. As these kind of cases are rare, the court advises prosecution and defense to treat this case as legal marital case and proceed with further arguments. అంతగానం ఇంగ్లీష్ లో ఏం చెప్పారు సార్ మీరు? కేసు కొట్లాడాలని చెబుతుండు. అరే ఒక నిజం చెప్పురా, మనుషులకి దోషాలు ఎందుకు ఉంటాయిరా? చక్కగా పని చేసి పైసలు సంపాదించి లైఫ్లో హాయిగా ఉండొచ్చు కదరా. మరి దోషం ఏ నుంచి వస్తుంది? దరిద్రం ఏడ్కెంచి తాకుతుందిరా. అసలు దోషం లేదు, గీషం లేదు. మీరందరూ కలిసి ఆ రోజు నన్ను భయపెట్టిండ్రు, నా నోట్ల మన్ను పోసిండ్రు. మీరందరూ బాగానే ఉన్నారు, నేనే కుక్క సాగు చేస్తున్నా. అరే బామ్మడిది, నువ్వెందుకు బోరాన్ అవుతున్నారో బాయ్? అన్నీ సెట్ అవుతాయి, మేం లేమారా? ఏం సెట్ అవుతాయి బావా? కుక్కతో విడాకులేంది? దునియాలో ఏడన్నా ఇన్నవా ఇది? అయ్యో లాయర్ గారు చెప్పండి. నాకి ఒక మంచి ఐడియా వచ్చినాయి.
ఏంది? నీది కుక్కని కిడ్నాప్ చేస్తే కుక్క లేదని ప్రూవ్ చేయొచ్చు, అప్పుడు డైవర్స్ వచ్చేస్తుంది. సార్ మీరు సూపర్ సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఈ సల్మాన్ ఖాన్ ఐడియా ఇస్తే షారుఖ్ ఖాన్ బి ఫిదా అవుతాయి. ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓల్ బాంబడిది మన సల్మాన్ ఖాన్ ఏం చెప్తాయి? మస్త్ ఐడియా ఇచ్చిండు. అబ్బా ఏం ఐడియా రా? అరే దర్వాజా లోపలికి వెళ్ళి బంద్ ఉంటది కదరా. నేను పిన్ పెట్టి తెరుస్తా, నువ్వు సైలెంట్గా రారా. అరే రారా రారా. నడరా లోపలికి. మెల్లగా, మెల్లగా. బేబీ బేబీ బేబీ. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఈ టైంలో వచ్చినావు? అరే వస్తుందిరా, వచ్చిందిరా. చెప్పురా, చెప్పురా. హాయ్ బేబీ. హాయ్. ఎట్లున్నా? చాలా రోజులైంది నిన్ను చూసి. మీ ఓనర్ నా మీద డైవర్స్ కేసు వేసిండు. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. నిన్ను ఎత్తుకోవడానికి వచ్చిన. మన మధ్యలో కిడ్నాప్ అయిందిరా, ఇద్దరం లేచిపోదాం. ఏం చేస్తున్నావురా? దాంతో సంసారం చేయడానికి వచ్చినాం, లేపుకోనికి వచ్చినాం. లేపుకుపోనికి వచ్చినాం రా. నడు. సరే నడు, తీసుకునిరా. అరే రే లైట్ వేసిండ్రా. రే ఓనర్ గారు వస్తుండ్రా. రే నడ్రా, రే నడ్రా. రే ఓనర్ గారు వచ్చింది, నడ్రా. ఎవర్రా ఎవర్రాది? నా పెళ్ళాం కోసం వచ్చిన. దొంగ నా కొడకలారా, నా బేబీని చంపడానికి వచ్చినారా? మిలాడ్. Praise the Lord. Proceed with the case. యువర్ ఆనర్, ఐ వుడ్ లైక్ టు కాల్ ద ప్రైమ్ విక్టిమ్. You want to talk to dog? Okay. నమస్కారం అమ్మా. మీ పేరు? కుక్క భాష నువ్వు ఏమైనా పిహెచ్డీ చేసినావా? ఆ భాష ఎట్లా అర్థమవుతారా? అర్థమైంది. మీ పేరు బేబీ కదా? మరి ఎందుకు అడిగినావు బే? సి మిస్సెస్ బేబీ, లచ్చి అనే ఈ ముద్దాయి ప్రభు సాక్షిగా వారం రోజుల క్రితం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు, నిజమేనా? నగేష్ పార్వతి రాకేష్ పెళ్లి ఎంత ఫేమస్, లచ్చి గారితో నా పెళ్లికి అంత ఫేమస్. ఓకే 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 ఓకే. మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీతో ఫస్ట్ నైట్ చేసి వారం రోజుల తర్వాత మిమ్మల్ని మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకోబోయాడు, నిజమేనా? అరే మత్తిగా, యు ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ మై ప్రైవసీ. నేను నా బాధ ఎక్స్ప్లెనేషన్ నీకు అర్థం కాదురా. యూ విల్ నెవర్ అండర్స్టాండ్. మీ బాధ నాకు అర్థమైంది. ఐ అండర్స్టాండ్. Understand? What did you understand? I did not understand. యువర్ ఆనర్, బేబీ ఒక పవిత్రమైన ఆడపడుచు, మొగుడే సర్వస్వం అనుకునే ఒక మహాపతివ్రత. ఆడపడుచా? పతివ్రత? ఇంకా నయం సతీ సావిత్రి అనలేదు. కానీ ఇప్పుడు ఆమెను అబలను చేశారు, అభాగ్యురాలిని చేశారు, ఒంటరిదాన్ని చేశారు. మొగుడు వదిలేసిన ఆడదాన్ని ఈ సమాజం ఎలా చూస్తుందో తెలుసా యువర్ ఆనర్? రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎన్నో మగ కుక్కలు కామ దాహంతో రెచ్చిపోయి చూస్తాయి. ఇలాంటి నిర్భాగ్యులు మన సొసైటీలో ఇంకా చాలా మంది ఉన్నారు యువర్ ఆనర్. వాళ్ళ బాధలు చెప్పుకోలేరు, మింగలేరు. వాళ్ళ కన్నీళ్ళే మన కన్నీ చెబుతాయి. సీ హర్ టీయర్స్ యువర్ ఆనర్. ఒక్కసారి ఆ కళ్ళల్లో కన్నీళ్లు చూడండి. Tears? You do not tears? ఆ కళ్ళల్లో కన్నీళ్లు కనపడలేదా యువర్ ఆనర్? ఇలాంటి అభాగ్యురాలు రాత్రనక పగలనక కుమిలి కుమిలి ఏడుస్తారు. అలా ఏడ్చి ఏడ్చి వాళ్ళ కన్నీళ్లు ఎండిపోతాయి. అందుకే మీకు ఆ కన్నీళ్లు కనపడలేదు యువర్ ఆనర్. మీకు కనపడకపోయినా పర్లేదు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ హర్ ఎమోషన్ విత్ హ్యుమానిటీ. అరే నీ ఓవర్ యాక్షన్ చూసి నా వల్ల కాదురా. దీనికన్నా దుర్గం చెరువులు దూకి చావడం బెటర్. Mr. Salman Khan, कुछ सवाल? కుత్తే సే క్యా బాత్ కరో? మీకు కుక్క భాష తెలుసా? నాకైతే తెలియదు. నో క్వశ్చన్స్. ఇక మీరు వెళ్ళండి తల్లి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అర్ధరాత్రి ఇతను తన భార్యను చంపడానికి వచ్చాడు. ఇతను ఒక భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. అందుకే ఇతని పైన డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ 498A కేసు పెట్టాం. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. మాది క్లయింట్ ఎవరిని చంపనీకి పోలేదు. చీమ కరిస్తే చీమకి సారీ చెప్పి వదులుతాడు, ఎవరికి అన్యాయం చేయడు. అట్లాంటిది గుత్తకు కైసే మారితే? సార్ అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు సార్. రాత్రి ఇంటికొచ్చి చంపడానికి ప్రయత్నం చేశాడు. చూశారు కదా యువర్ ఆనర్. ఇటువంటి సైకో ముగులతో ఉండడం కన్నా విడాకులు తీసుకోవడం ఎంతో మంచిది.
అందుకే ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ ద డైవర్స్ ఇమ్మీడియట్లీ. సార్ మీరు దేవుడు సార్. థ్యాంక్ యూ సార్. నాకు అదే కావాలి సార్. చూశారు కదా, అతను అదే కోరుకుంటున్నాడు, అతనికి కూడా అదే కావాలంట. అందుకే మేము అలీమని 20 లక్షల రూపాయలు కావాలని కోరుతున్నాము. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఉద్దేశ తలకో 20 लाख, కుక్క విడాకులకు 20 లక్షల. అన్యాయం సాబ్, అన్యాయం. నా ఇన్సాఫ్. సల్మాన్ ఖాన్ జీ, మీరు మాటి మాటికి కుత్తా కుత్తా అనకూడదు. దానికి మనసుంది, ఫీలింగ్స్ ఉన్నాయి, రైట్స్ కూడా ఉన్నాయి. అవును, యానిమల్స్ కూడా రైట్స్ ఉంటాయి. యానిమల్ రైట్స్. కొత్తగా మీరెవరు సార్? ఐఎమ్ ఫ్రమ్ నేషనల్ యానిమల్ రైట్స్ గ్రూప్. యానిమల్ రైట్సా? అసలు యానిమల్స్ అంటే ఎవరో తెలుసా? దేవుళ్ళతో సమానం. శివుడు ముందు నంది ఉంటుంది, యాన్ ఎనిమల్. సాయిబాబా పక్కన కుక్క ఉంటుంది, యాన్ ఎనిమల్. దుర్గామాత పక్కన టైగర్ ఉంటుంది, యాన్ ఎనిమల్. మంకీ అంటే హనుమంతుడు, ఏనుగంటే వినాయకుడు, పంది అంటే కాంతారావతారం. అలాంటిది ఒక యానిమల్ని చంపడానికి వెళ్తావా? ఒక డాగుని చంపడానికి వెళ్తావా? అయ్యా యానిమల్ రైట్స్ సారు, నేనేదో కుక్కని చంపనీకి పోయినా అని మీరంటున్నారు. ప్రతిరోజు చికెన్ అని, మటన్ అని, బీఫ్ అని, పోర్క్ అని భూమి మీద పుట్టిన ప్రతి జంతువుని సంపుకు తింటున్నారు. మేకలు కోళ్ళకి యానిమల్ రైట్స్ లేవా? అవి అసలు యానిమల్సే కావా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? రే, నువ్వు మనిషివా కుక్కవా? హౌ డేర్ యూ కాల్ మీ ఏ డాగ్? నన్ను కుక్క అంటావా? చూసిండ్రా సార్, కుక్క అనే పదంని తిట్టనుకుంటున్నారు, పరువు పోయిందనుకుంటున్నారు, ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు. ఇన్సల్ట్ ఫీల్ అయిన మీరు కుక్కల రైట్స్ గురించి ఏం కొట్లాడతారు సార్? సార్ మీకు దండం పెడతాను సార్, ఏదో ఒక మార్గం చెప్పండి సార్. కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్ ఫర్ లేటర్ డేట్. వాట్స్ ఫర్ లంచ్? ఫిష్ కర్రీ సార్. ఫిష్ కర్రీ. కొత్త మలుపు తిరిగిన లచ్చి కేస్. మహిళా సంఘాలు, యానిమల్ రైట్స్ వాళ్ళు లచ్చికి వ్యతిరేకంగా వాదించారు. చూసినావా టీవీలో ఏం చెప్తురు? ఆ కోర్టు కేసు ఎప్పుడైతుందో ఏమో. నీకు లచ్చిగాంతో పెళ్లి ఎప్పుడైతుందో ఏమో. ఈ కాలం పిల్లలు మన మాటలు వింటారా ఏంది? లవ్ మ్యారేజ్ కావాల్సి వచ్చింది వీళ్ళకి, లవ్ మ్యారేజ్. నాయనా కొన్ని దినాలు ఆగుర్రి. మేము ఓపిక పడతాం బిడ్డ. అన్నేను నువ్వు ఓపిక పడతావా? కోర్టు కేసు అంటే ఒక్క దినం అయిపోతుందా? ఎన్నేళ్ళు పడుతుందో ఏమైతుందో? అప్పటిదాకా నువ్వు గిట్లనే ఉంటావా? నీ ఏజ్ అయిపోతే మరి వేరే సంబంధం చూడమంటావా? అబ్బా నన్ను ఇట్లా చంపుకురి. అరే హలో చెప్పు. నాకు అసలు ఏం చేయాలో సమజైతలేదు. నాకు కూడా ఏం సమజైతలేదు. ఒకసారి మీ లాయర్ని గట్టిగా అడుగు, ఇంకా ఎన్ని రోజులు అవుతుందని. ఏమోనే, అవుతుంది అని అంటుర్రు, కానీ ఎప్పుడైతుందని ఎవ్వరు చెప్తలేరు. నాకు ఏడుపు వస్తుంది లచ్చి. ఏడ్వాకే, జర ఓపిక పట్టు. ఓపిక పడతా లచ్చి, కానీ ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని ఏళ్ళని పట్టాలి? మా ఇంట్లో నాకు వేరే సంబంధం చూస్తానంటుర్రు. ఏయ్, మీ అయ్యని చంపుతా అని చెప్పు. నాటకాలు చేస్తుండా? మా అయ్యని ఎందుకు అంటున్నావురా? బిడ్డ కోసం ఆలోచించడు తప్ప నువ్వేమో కరెక్ట్గా టైం చెప్తలేవు. మరి ఇంకేం చేయాలి? అరే నీకోసమేగా కుక్కని చేసుకున్నా. నా ఒక్కదాని కోసమే కాదు, మీ అమ్మ కోసం కూడా చేసుకున్నావు. కానీ కుక్క సావు నేనే చేస్తున్నా కదా. అంటే నీ చేస్తలేనా? పీటల మీద పెళ్ళి ఆగిపోయింది. నలుగురు నా గురించి ఎంత అనుకుంటున్నారో తెలుసా? నేనెంత ఏడుస్తున్నానో నీకు తెలుసా? అరే నా దిమాగ్ ఖరాబ్ చేయకే. నా బాధ చెప్పుకుంటుంటే నీకు దిమాగ్ ఖరాబ్ అవుతుందా? ఏ పాగల్దాన్ లెక్క మాట్లాడకు. అచ్చా నేను పాగల్దాన్నా? అయితే నేనెందుకు? సరే అయితే పెట్టే ఇక. హలో హలో ఏమైందిరా? ఏమన్నా నకరాలు చేస్తుంది అది? అబ్బా ఏం లేదమ్మా, నువ్వు పోవే. ఏం లేదేంది? అది కాకపోతే ఇంకో పిల్లని తెచ్చి పెళ్లి చేస్తా. పోతే పోని. నా ముఖం చేస్తావు. ఇంకో పెళ్లి చేసుకోనీకి ఆ కుక్క నుంచి ఫస్ట్ విడాకులు రావాలి. అసలు ఆ కుక్క సలహా ఇచ్చింది ఎవడ్రా నీకు? ఆని చంపాలి ఫస్ట్. ఆడిని చంపి ఏం లాభం? మనకు తెలివి లేదా? ఆడు చెప్పగానే సస్త బిడ్డ అని అనలేదా? పిల్ల కోసం అమ్మని ఎన్ని మాటలు అంటున్నావురా? అంతేరా అంతే. పెళ్ళైన దాకా అమ్మ అమ్మ అంటారు, పెళ్లి కాగానే పెళ్ళం కొంగు సాటున దాచుకుంటారు. ఇంకా పెళ్ళే కాలేదమ్మా, పెళ్ళాం సాటుకు ఏడ దాచుకుంటానమ్మా. థూ నా బతుకు. సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు పైన మీ అభిప్రాయం ఏంటి రావు గారు? కుక్క సాకు పెట్టుకొని ఇదంతా పంచాయతీ కుట్రలు చేస్తున్నారు మీరు. అర్థమవుతుందా? ప్రజలు మిమ్మల్ని బొంద పెడతారు, కుక్క సాగు చచ్చిపోతారు మీరు. నోరు ఉంది కదా అని ఎక్కువ తక్కువ మాట్లాడితే నాలిక కోసేస్తాం.
మీరు నాలుకే కోసి ఇక చూసుకుంటా కూర్చుంటాం మరి పిచ్చోళ్ళం అనుకుంటున్నాం ఎట్లా తాలకాయ కూర మీ తాలకాయలు అన్ని వండి తాలకాయ కూర తింటా ఏమనుకుంటున్నారు చూసిరు కదా ఇద్దరు పిచ్చి కూతలు అగో ప్రజలు మంచిగా చూస్తున్నారు ఇక వీళ్ళ పార్టీలకి టైం వచ్చినట్టే ఎవర్రా పిచ్చి కూతలు కూర్చుంది లాఫుట్ కని ఓన్రా నేను ఎవ్వనికి ఓటేయలేదు కానీ ఇల్లు నా గురించి ఎందుకు కొట్లాడుకుంటున్నారు? గదంతే బామ్మడిది. ఈ దేశంలో పరిశాన్లో ఉన్నాడు అనుకో, గాడే సచ్చేంత వరకు ఇంకొంచెం పరిశాన్ చేసి సావదొబ్బుతారు. అరే మచ్చా, ఈ పబ్లిక్కి గవే కావాలరా ఇవాళ రేపు. మనం ఏమైపోయినా పర్లేదురా అబ్బాయి, పక్కోడు మాత్రం ఖుషి ఉండొద్దని కోరుకుంటారా ఈ పబ్లిక్. అవ్వ ఏమంటావు బా? నియమే కదరా. నువ్వు ఆగమా మామ దేఖలేతున్నా. सलाम वालेकुम सलमान भाई बोलो. क्या बोले? ऐसा शुक्रिया सलमान भाई, मैं देख लेता हूँ. अल्लाह हाफिज. अरे बामर्दी మన లాయర్ సల్మాన్ గాడు జబర్దస్త్ ఐడియా ఇచ్చిండే. ఏం ఐడియా ఇచ్చిండు బావా? అరే సంతుగా ఆవాజ్ చేయకుండా వెనకరా ఇటు పోలకి ఇటు మెల్లగా నన్ను కాదు అశోక్. అరే బావా నువ్వు ఏం చేస్తున్నావు బావా? నాకేం అర్థమైతలే. ఈ కుక్క ఏంది నువ్వేంది? యొక్కను. అరే సంతుగా ఇది మొగ కుక్క బే, దీన్ని తీసుకెళ్లి బేబీ పక్కన పెడితే గా రెండు కప్లింగ్ చేసుకుంటూ చూసినావా, గా దాన్ని వీడియో తీసి కొట్లా చూపెడితే మనకి విడాకులు వస్తాయిరా. వీడియో తీసి కోర్టులో చూపిస్తే విడాకులు ఎట్లా ఇస్తారు బావా? నీ గోదం, నీకు ఆకు తెలియదు కోక తెలియదు, దీన్ని అక్రమ సంబంధం అంటారు. అబ్బా బావా ఏం దమాక్ బావా, చేతబడి చేసేటప్పుడు ఇట్లా నీ అంత దమాక్ ఉండదు. ఫోన్ది నీ బేబీ ఎక్కడున్నదిరా? కానిస్తలేదు. అరే బేబీ గాడున్నది. అరే ఏంద్రా ఈ టైంలో వచ్చిండ్రు? అరే లక్కీ బేబీ ఆడున్నది, పో బేట తలుక్కో. లక్కీనా? ఈడెవడు నా మీద కింద వదిలిపెడుతుర్రా? అరే మన లక్కీ గాడు మంచిగా విడిది బే, మంచిగా విడిది. అరే ఏంద్రా ఇది సుత్తాంది కానీ చేస్తలేదు. అరే మళ్ళీ రిటర్న్ వస్తాంది. అరే నీకు దండం పెడతా పోబే. అరే బేబీ తాన కూర్చుంటే మా తాన కూర్చున్నావేందే? ఒరే లక్కీగా నిన్నంత మంచి అందగతే తన పంపితే ఏం చేయకుండా వస్తావురా? నీ కాలు ముక్త బాంచని దండం పెడతారా? అరే నీకు బోటి కూర, జుబ్బాను, జబడ, బురదకపూరలు, లివరు, బేజా అన్ని పెడతారా? నీకు దండం పెడతారా? అరే జనంత కళ్ళు కూడా ఆగిపోయారా మీ నోట్ల మా నువ్వాడా? సంతగా పని చేయరా. సందులో సుందరి, అడవిలో అందుగత్తెలు, యూట్యూబ్ లో వీడియో పెట్టు చూసి మూడనే తెచ్చుకుంటది బుజ్జిగుండా. అరే పాపిస్తోళ్ళారా, మీరు పాడేది కాక మమ్మల్ని కూడా పాడు చేస్తున్నారా? రెడీ పర్వర్ట్స్. రే డర్టీ ఫెలోస్, నేను బ్లూ క్రాస్ లో కంప్లైంట్ చేస్తాను రా. జర్ర మూడొచ్చినట్టుందిరా, నాలుక బయట పెట్టింది. లక్కీ గజుడు పో లక్కీ పో. బా వీడియో అప్పటి నుంచి రికార్డ్ చేస్తున్నా గానీ అది ఇంకా సినిమా స్టార్ట్ చేసలేదు బా. అరే సంతుగా ఈ లక్కీ గడు ఏం చేస్తాడంటే నాకు డౌట్ వస్తుందిరా. అంటే గీ కుక్క మొగదురా, గిది బేబీ కాదు బాబు. అయిందారా? ఫస్ట్ హాఫ్ నుంచి వెనెల కిషోర్ వాయిస్ లో మొత్తుకుంటున్నా, నేను మోగోని బే. ఏం లేరా, మనం ఈ కేసు గెలిచినట్టే బే. మిలాడ్ ప్రైజ్ ద లార్డ్. మిస్టర్ సల్మాన్ ఖాన్, వాట్ ఈస్ దిస్? యూ సేయింగ్ ప్రైజ్ ద లార్డ్? ఈ పెళ్లి చెల్లదు, చెల్లాదంటే చెల్లాదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ వారు కారణం చెప్పకుండా చల్లదు అంటే ఎలా? వాట్ ఈస్ ద రీజన్ అండ్ వై ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్? కారణం ఉంది మిలాడ్, కారణం ఉంది. బేబీ ఈజ్ ఏ మేల్ డాగ్, మర్ద్ కుత్తా. వాట్? మేల్ డాగ్? ఆర్ యూ సీరియస్? అది నూర్జహాన్ నై, షాజహాన్. ఒక్కసారి వెటనరీ సర్టిఫికేట్ దేఖియే. మగ కుక్క, అది ఆడకుక్క కాదా? మగ కుక్క కనపడితే చంపేస్తా ఎల్జే కొడక. యువర్ ఆనర్, మన దేశంలో ఆడకి మగకి సంబంధం ఉన్నాయి కానీ మేల్కి ఏమీ సంబంధం. నో ఇమాజినేషన్. ఐ కాంట్ సీ బాబా. ఇంద్రా ఇది
అందుకే చెప్తున్నా ఈ పెళ్లి చెల్ల అసలు ఈ పెళ్లి కానే కా బయలాజికల్లీ ట్రెడిషనల్లీ లీగల్లీ. యువర్ ఆనర్, ఇంకా మీరు కేసు కొట్టాలని రిక్వెస్ట్ కడుతున్నా. జడ్జిమెంట్ షెడ్యూల్ టుమారో. కోర్ట్ ఇస్ అడ్జర్న్. ఏంది ఇంత అర్జెంట్ గా రమ్మన్నా? మోనికా, ఈ కేసు మనం గెలుస్తున్నాం. ఆ కుక్క మొగ కుక్కనే. ఈ కేసు చెల్లదు. అబ్బా ఎంత మంచి వార్త చెప్పినావు లచ్చి. నేను మస్తు ఖుషున్నా పో. ఇక మన పెళ్ళికి రెడీ అయిపో. పెళ్ళేంది, హనీమూన్ కి కూడా రెడీ అయితా. ఆహా, అసలు ఇద్దరికిద్దరు ఆగుతలేరుగా. చెప్పు మోనికా, నిన్ను హనీమూన్కి ఏడికి తీసుకోవాలి? యాదగిరి గుట్టకి తీసుకోవాలనా, ఏడుపాయలకి తీసుకోవాలనా? అరే ఓ హౌలాగాను అబే, గుట్టకి ఏడుపాయలకి ఎవరైనా హనీమూన్ తీసుకోతాడరా? మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు తిరుపతి పోతారు కదా బే. అవునరా, పోయి గుండు ఊరు తీసుకొని రాపో. సరే సరే ఆపుర్రి మీ లొల్లి. నాకే హనీమూన్ వద్దు. నువ్వు సంపాదించిన పైసలతో 10 రూపాయలు పెట్టి మల్లెపూలు కొనిస్తే చాలు. నన్ను మంచిగా చూసుకుంటే చాలు. రేపు జడ్జిమెంట్ తర్వాత సీదా నీ దగ్గరికే వస్తా. గుండీ లిప్పుతా, రగ్గు కప్పుతా. అన్స్టాపబుల్. సార్ ఇంకా జల్దీ జడ్జిమెంట్ చెప్పురి సార్, ఇంటికి పోవాలి. అవును సాబ్, హిసాబ్ కితాబ్ కారో, కేస్ ఖతం హో గయా, జడ్జిమెంట్ దే దో సాబ్. After going through all the arguments and counter arguments and seeing the valid witness certificate, court strongly believes that. తీర్పు ఇవ్వకండి సార్. తీర్పు ఇవ్వద్దా? ఏమైంది సార్? ఒక్క నిమిషం. ఏంటి థ్యాంక్ యూ. ఇక ఆట మొదలైంది పో. మిస్టర్ డేవిడ్ నవకు టెల్ ద పాయింట్. సారీ యువర్ ఆనర్, ఈ కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఆ ప్రభు దయ వల్ల ఇంకా ఇప్పుడే ఎండ్ కూడా కాదు. ఒక్కసారి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ని చదవండి యువర్ ఆనర్, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ప్రైజ్ ద లార్డ్. యువర్ ఆనర్, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఎ లీగల్ మ్యారేజ్. లీగలా? అదెట్లా? యువర్ ఆనర్, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మగవాడు మగవాడితో, ఆడవాళ్ళు ఆడవాళ్లతో ప్రభు సాక్షిగా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, కాపురాలు పెట్టుకోవచ్చు. దట్ మీన్స్ గే అండ్ లెస్బియన్ మ్యారేజెస్ ఆర్ డీక్రిమినలైజ్డ్ ఇన్ ఇండియా. ఈ లెక్కన లచ్చి అనే ఈ ముద్దాయికి మగ కుక్కతో జరిగినటువంటి మ్యారేజ్ లీగల్ అని మనం భావించాలి. అల్లెలూయా. క్రేజీ పీపుల్, క్రేజీ కేస్. అరే సంతుగా బావా, మొగోళ్ళకి ఆడోళ్ళకి ఈ పెళ్ళేంద్రా నాకు సమాజైతలేదు. వాళ్ళకి ఇట్లా ఇజ్జత్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయించింది బావా. అందరూ మనుషులే, కానీ నా ఇజ్జత్ మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. ఎవ్వడు ఏది నిర్ణయించినా నా సావుకే వస్తుంది. నమస్తే అన్న. అన్నా నువ్వు కుక్కమోడి కదన్నా? అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క సెల్ఫీ అన్నా, కుక్కమోడితో ఫోటో అని ఫేస్బుక్ లో పెట్టుకుంటా అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా కుక్కతో ఫస్ట్ నైట్ ఎట్లుండే అన్నా? చూపిస్తారా? चलो चलो चल। क्या रे लच्छी मामू, कुत्ते से शादी किया, हमें बुलाया नहीं, बिरयानी खिलाता नहीं खिलाता? ए तू जाता या खाता? तुम लोग शादी हो गए बाद बहुत बदल गए रे। तेरी भाईगन की मेरी माँ की किरकिरी। जा भाईगन के पास जा। ప్రతి ఒక్కరికి నేను జోకర్ లెక్క కనిపిస్తున్నా. దానికి తోడు మీడియా వాళ్ళు టీవీలో చూపెట్టి గ్యాప్ లేకుండా ఎక్కుతురు. ఇగో సా వచ్చింది. చెప్పు. కేసు అయిపోయిందన్నావు, ఇంకా నడుస్తూనే ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందంట, దానికి నేనేం చేయాలి? నీ తప్పు అంటలేను, మరి నా సంగతి ఏంది? మా ఇంట్లో నన్ను వేరే పెళ్లి చేసుకో అంటురు. మాటి మాటికి వేరే పెళ్లి అని సంపకో. నిజంగా లవ్ చేస్తే జీవితం మొత్తం ఆగాలే. నాది నిజమైన లవ్వే, కానీ 60 ఏళ్ళు వచ్చినాక పెళ్లి చేసుకుంటే ఏం లాభం? ఒక ముద్దు ముచ్చట ఉండకూడదా? నీకు ముద్దు ముచ్చట కావాలనా? అయితే పో, వెళ్ళి పెళ్లి చేసుకో. నువ్వెవరిని చేసుకుంటావో నేను కూడా చూస్తా. పార్షి గుట్టలా నాకంటే మంచోడు దొరకడు.
నాకేం తక్కువ? పార్సిగుట్ట కాకపోతే పంజాగుట్ట, పంజాగుట్ట కాకపోతే యాదగిరి గుట్టలో దొరుకుతాడు. నువ్వు ఏ గుట్టగాడికి పోయినా నీకు గొట్టంగాడే దొరుకుతాడు. అందరు నీ లెక్కుంటారనుకుంటున్నావా? నాకు ఆల్రెడీ దుబాయ్ సంబంధం కూడా వచ్చింది. పీకినవుతి దుబాయ్ సంబంధం అంట, దుబాయ్ సంబంధం. అద్దంలా నీ ముఖం చూసుకున్నావా? నీకంటే మంచిగానే ఉంటుంది నా ముఖం. ఆ దుబాయ్ పిల్లగాని పెళ్లి చేసుకుని చూపిస్తా, అప్పుడు నువ్వే ఏడుస్తూ కూర్చుందు గాని. ఏమైంది బామర్ది? చావా కొడుతుంది బావా. దుబాయ్ సంబంధం అంట, పెళ్లి చేసుకోమని చెప్పిన. ఈ కేసు అయ్యేటట్టు లేదు. మిలాడ్, I praised. Proceed with the case. థ్యాంక్ యూ. లచ్చి అనే ఈ ముద్దాయి చేసుకున్న భార్యకు అలీమనీ చెల్లించాల్సిందేనని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాం. ఏం సార్ ఇది? 100 రూపాయలు కళ్ళద్దాలు అమ్మడానికి నానా తిప్పలు పడుతున్నాను సార్. అలాంటిది 20 లక్షలు ఏ నుంచి తేవాలి సార్? అవి పైసల పుట్నాలా సార్? సార్, నా మోనికాని పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. ఈ కేసు త్వరగా కొట్టేయండి సార్, ప్లీజ్. మాకు కూడా ఈ కేసు త్వరగా క్లోజ్ చేయాలనుంది మిస్టర్ లక్ష్మణ్. బట్ నీ భార్య సంగతి ఏంటి? నువ్వు విడాకులు ఇచ్చిన తర్వాత తను ఒంటరిగా ఎలా బతుకుతుంది చెప్పు. వాళ్ళ ఇంట్లోనే బతుకుతుంది. సి మిస్టర్ లక్ష్మణ్. సార్ నన్ను మాట్లాడనియండి సార్, నన్ను మాట్లాడనియండి. ఓకే, ప్రొసీడ్. సార్, నాకు ఒక డౌట్ సార్. మన దేశంలో కోర్టు కేసులు సంవత్సరాలు ఎందుకైతున్నాయి సార్? ఉన్నదంతా ఈ లాయర్లకే ఊడ్చి పెడుతున్నాం సార్. బికారిగాళ్ళం అయిపోతున్నాం సార్, బికారిగాళ్ళం. రేపిస్ట్లకి హ్యూమన్ రైట్స్ ఉంటాయి, యానిమల్స్కి యానిమల్ రైట్స్ ఉంటాయి, పైసలున్నోనికి అన్ని రైట్స్ ఉంటాయి సార్. నాలాంటి పేదవానికి ఏ రైట్స్ లేవా సార్? ఎందుకురా ఈ దేశంలో పుట్టినాను అనిపిస్తుంది సార్. కొంచెం ఆలోచించండి సార్, పుణ్యం వస్తుంది. ఈ కేసు కొట్టేయండి సార్, ప్లీజ్. అరే లచ్చే, మోనికాకి వేరేతో ఎంగేజ్మెంట్ అవుతుందంటరా. మోనికా, బయటికి రా మోనికా. మోనికా, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు మోనికా. మనం లవ్ చేసుకున్నామని చెప్పు మోనికా. ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు మోనికా. ప్లీజ్ అన్న, ఒక్కసారి అన్న, ప్లీజ్ అన్న. ఎవరెతను? ఏ గల్లీలో చిల్లరగాళ్ళుడు. పిల్ల పెద్ద మనిషి అయిందని తెలిస్తే చాలు లవ్ చేయి సతాయిస్తారు. ఇలాంటి సాలేగాళ్ళని పట్టుకొని తన్నాలే. రే గణేష్, అన్న వన్ సంగతి ఏందో చూడరా. పిలవండి అన్న. మోనికా, బయటికి రా మోనికా. అన్న ప్లీజ్ అన్న, బయటికి రా మోనికా. ప్లీజ్ మోనికా. అన్న ప్లీజ్ అన్న, లైఫ్ అన్న, కాల్ అన్న ప్లీజ్ అన్న వదిలన్నా. మేమిద్దరం ప్రేమించుకున్నామన్నా, లోపల కూర్చొని నాటకాలు చేస్తుందన్నా. మోనికా, ఐ లవ్ యు మోనికా. కొట్టానా నువ్వు కొట్టు. మోనికా, బయటికి రా మోనికా. మా బిడ్డను జల్ది పెళ్లి చేసుకొని తీసుకపో. ఈ దరిద్ర పోలు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. బాబు, నువ్వు అవన్నీ పట్టించుకో. ముందుగా అలా ఉంగరం దొరుకు. సార్, ఎక్కడున్నారు సార్? బయటికి రండి సార్. సార్ సార్ సార్, మీ వల్ల నా పోరిని దూరం చేసుకున్నాను సార్. ఆ రోజు పైసలొద్దు, మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి పనులు చేయాలన్నారు కదా సార్. 20 లక్షలు ఎందుకు అడుగుతున్నారు సార్? అన్యాయం కదా సార్ ఇది. ఏం నుంచి 20 లక్షలు తీసుకొని రావాలి సార్? చచ్చిపోవాలనిపిస్తుంది సార్. నన్ను వదిలిపెట్టండి సార్,
మీ బేబీని చేసుకున్న పాపానికి అందరూ నన్ను ఇలా చంపుతున్నారు సార్. మీ కాళ్ళు మొక్కుతా సార్. లచ్చి లచ్చి లే బాబు, లే లచ్చి, నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు బతకాలి లచ్చి. సార్, నా పోరి కోసం నేను కుక్కని చేసుకున్నాను సార్. అదే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది సార్. ఇంకెందుకు బతకాలి సార్ నేను? నువ్వు బతకాలి లచ్చి, నువ్వు మంచోడివి. సార్, ఈ లోకంలో మంచోడిగా ఉంటే లాభం లేదు సార్. మంచితనానికి వాల్యూ లేదు సార్. కోర్టులో నీ మాటలు విన్నాను. నిన్నెంత బాధ పెట్టినో నాకు అర్థమైంది. దీనంతటికీ కారణం నేను కాదు. మీరు కాదంటే ఇంకెవరు సార్? సార్ 20 లక్షలు వస్తుంటే వద్దంటారేం సార్? ఒక పని చేయండి సార్, 15 లక్షలు మీరు తీసుకోరు, ఒక 5 లక్షలు నాకు ఇచ్చేసారు చాలు నాకు. బేబీ మీద పైసలు వస్తుంటే వద్దంటారేం సార్ మీరు? నిజంగా వస్తాయి అంటావా? పక్క వస్తాయి, 100% వస్తాయి. బ్యాంకాకు పోయి ఎంజాయ్ చేద్దాం. అట్లా వాడు నాకు మాయమాటలు చెప్పి నీ మీద కేసు వేయించాడు. సంతునా సార్? మౌనిక కోసం చేసిన. మౌనిక కోసం? మౌనిక కోసం ఎందుకురా? నేను గిట్ల లవ్ చేసిన. నిన్ను సంపుతారా? నా కొట్టురా, నా కొట్టుడు, నా కొడుకుని కొట్టు, మీ తమ్ముని కొట్టున్నాడు. రేయ్, మొత్తం నేనే చేసిన. ఎందుకో తెలుసా? మౌనిక నీకంటే ఎక్కువ నేను లవ్ చేసిన. ఏంది, చాక్లెట్కే పడ్డావా? అట్లయితే నేను ఐస్ క్రీమ్ బండే కొనిపిస్తాను మౌనిక. రేయ్, మీ ఇద్దరిని విడగొట్టడానికి చాలా ట్రై చేసినారా, కానీ మీరు ఇద్దరు పెళ్లి చేసుకుందామంటే ఇస్తారు ఇతరా పెళ్లి. కడుపు కాలిపోయి నాకు, కడుపు. పెళ్లి చేసుకుంటావా? కొట్టనా? కొట్టు. రే నీకు ఒక విషయం తెలుసా? పంతులు చెప్పి కుక్కతో పెళ్లి చేయించిన. కుక్కతోటి. ముకుందం సార్ చెప్పి కోర్టులో కేసు వేయించిన. అరే, నీ దగ్గర పైసలు లేవని తెలుసురా? పైసలు లేవని తెలుసు. కోర్టులో కేసేస్తే 10-15 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతుంటావు. అప్పుడు మౌనిక నిన్ను మర్చిపోతుంది అనుకున్నారా? సమజైందా బే? కొట్టురానా సాలిగాని, కొట్టురానా? ఆగురా. రే, మౌనిక నిన్ను కాదని చెప్పి నన్ను చేసుకుంటుంది అనుకున్నా, కానీ అది వేరే చేసుకోవడానికి రెడీ అయిపోయింది. అయినా పర్లేదు, నిన్ను చేసుకుంటే మాత్రం నేను భరించలేను రా. ఒకటే బస్సులు ఉంటాం, మీరిద్దరు కలిసి తిరుగుతుంటే నేను చూసి నాకు
నేను చూడలేనది రే 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 ఇప్పుడు మొత్తం నీకు తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వన్నా బతకాలి, నేనన్నా బతకాలి. నేనే బతుకుతా నేను చంపేస్తా. సార్ మీరు ఏ తీర్పు ఇవ్వబోతున్నారో నాకు తెలియదు సార్. నాకు మాత్రం ఈ విడాకులు వద్దు సార్. నేను నా బేబీతో ఉండిపోతాను సార్. వాట్ హ్యాపెన్? మనసు ఎందుకు మార్చుకున్నావు? నా బేబీ వల్ల జీవితంలో చాలా నేర్చుకున్నాను సార్. మన సిస్టమ్ గురించి, మన సొసైటీ గురించి, ఈ మనుషుల గురించి చాలా నేర్చుకున్నాను సార్. ఏం నేర్చుకున్నావు? మన సొసైటీలో పైసలు కాశపడే పెద్ద మనుషులు ఉన్నారు, పక్కనే ఉండి పొడిచే దోస్తులు ఉన్నారు, ఫారిన్ సంబంధం రాగానే వదిలిపెట్టే లవర్స్ ఉన్నారు, సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసే తల్లిదండ్రులు ఉన్నారు సార్. అవసరం ఉన్నప్పుడు వాడడం, అవసరమైనాక చెత్త కుప్పల్లో పారేయడం సార్. సార్ మీకు ఒక విషయం తెలుసా సార్? కనీసం ట్రాఫిక్ రూల్స్ కూడా సరిగ్గా పాటించని వాళ్ళు శ్రీరామచంద్రుల్లా నటిస్తారు సార్. నీతులు కూడా చెప్తారు సార్. అందరికీ అందరూ అవతార పురుషులు సార్, అవతార పురుషులు. కానీ స్వార్థపరులు సార్, స్వార్థపరులు. సార్ నేను కూడా స్వార్థపరునేమో సార్. నా పోరిని పెళ్లి చేసుకోనికి ఏమేమో చేసిన సార్. పాపం మా అమ్మ మీద కూడా కోపమైనా సార్. డాక్టర్ ఎందుకు ఉండాలనుకుంటున్నావు? సార్ మనుషుల కంటే జంతువులే మంచివి సార్. సార్ నేను ఒక్క రోజు నా బేబీతో గడిపినాను సార్. ఆ ఒక్కరోజు బుక్కడు పెరుగన్నం పెట్టినా సార్. ఆ పెరుగన్నం పెట్టిన దానికి నా ప్రాణం కాపాడింది సార్. అది సార్ విశ్వాసం అంటే. సార్ మేకలు, కోళ్ళు అందుకే కషాయాన్ని నమ్ముతాయి సార్. వాటికి స్వార్థం తెలియదు సార్. ప్రేమ తప్ప ఏమీ తెలియదు సార్ వాటికి. అలాంటి ప్రేమించే వాళ్ళతో ఉండాలి కానీ సంబంధం రాగానే దుబాయ్, అమెరికా వెళ్ళే గర్ల్ ఫ్రెండ్స్ మాకొద్దు సార్. అందుకే సార్ ఈ కేసు క్లోజ్ చేయండి సార్. నా బేబీతో నేను ఉండిపోతాను సార్.
బేబీ నీకొకటి తెలుసా, ఇదే రోజు నేను మౌనికాకి ఐ లవ్ యూ చెప్పిన. చాలా చేసిన దానికోసం, కానీ అదే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. గుండెల్లో ఎంత బాధ ఉంది తెలుసా. బేబీ నువ్వు కూడా వదిలిపెట్టేసినావా? మర్చిపోయినావా? నా ఫోన్ ఎందుకు ఆన్సర్ చేస్తలేవు? నువ్వు నాకొద్దు. గా సంతుగాడు మోసం చేసిండని తెలిసింది. నేను కూడా నిన్ను చాలా బాధ పెట్టినా. సారీరా. నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు నాకొద్దు. నేను వదిలిపెట్టి పోతానా లచ్చి? ఆ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసిన. నువ్వు లేకుండా నేను ఉండలేను లచ్చి. నేను బేబీ లేకుండా ఉండలేను. బేబీ నిన్న కన్న కొడుకులా చూసుకుంటాను. నువ్వు ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పినప్పుడే నువ్వే నా మొగుడు అనుకున్నాను రా. ఏదో ఆవేశంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నా. నా తప్పు తెలుసుకున్నాను రా. నన్ను దూరం పెట్టక్లచ్చి. నాకు నువ్వు కావాలి. నీతోనే బ్రతుకుతా, నీతోనే సస్తా. నీకు యాదుందా? ఇదే రోజు నువ్వు నాకు ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పినావు. ఐ లవ్ యూ మౌనిక. సారీరా, నిన్ను బాధ పెట్టినా. ఐ లవ్ యూ లచ్చి. ఐ లవ్ యూ మౌనిక. సారీ 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 మౌనిక. ఐ లవ్ యూ. ఏంటంత దూరంగా కూర్చున్నా? సిగ్గా? సిగ్గు కాదే, భయం అవుతుంది. భయమా? భయం ఎందుకు? ఫస్ట్ టైం కదా. ఇందులో నాకేమైనా గోల్డ్ మెడల్ వచ్చిందా? నాకు కూడా ఫస్ట్ టైమే. ఏమైంది? టచ్ చేస్తుంటే గరం అవుతుంది. నువ్వు అట్లా మాట్లాడుతుంటే నాకు బి గరం అవుతుంది. అబ్బా, చంపేస్తున్నారా? నీ పెదవులు రుక్కుతా. ఉరుకు, ఇష్టం వచ్చినట్టు ఉరుకు. అరే
లోపల కుక్కేం చేస్తుందిరా? నీకెందుకే పో నీ పని చూసుకో. అరే పెళ్ళైనాక ముచ్చట్లేందిరా? నీ ముఖం మొత్తం ముద్దులు పెడతాం. పెట్టు లచ్చి. మీ ముచ్చట్లు పాడుగాను, మీకంటే మేమైనా ఏమరా చూసుకుంటాం, పని సురు చేస్తాం. ఆపిల్ తింటావా? అరటి పండు తింటావా? అయినా ఫస్ట్ నైట్ లో ఫ్రూట్స్ తినడానికి పెళ్లి చేసుకుంటారా మీరు? వెరీ గుడ్. ఇక షురూ చేయండి, నేను కళ్ళు మూసుకుంటా.